చూసారు కదా వీడియో అనేది అదేమొచ్చి నేను కేసు పెడితే నేను కోర్టుకి వెళ్ళాల్సిన దాన్ని నాకు మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్పి నన్ను బిచ్ హాస్పిటల్లో వేశారండి. దానికి సంబంధించి మా తరఫున ఉన్న లాయర్లు అండ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇలా పేపర్లో వేయడం అనేది జరిగింది. కత్తి పద్మావతి ఉంటారు కదా మహిళా మండలికి సంబంధించి, వాళ్ళు కూడా వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, ఫొటోస్ అనేవి తీశారు. మరి అవేమయ్యాయి అనేది తెలియదండి. కాబట్టి వీళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి పంపించేలా చేసింది మట్టికి మా ఫ్యామిలీ వాళ్ళేనండి. ఇది కూడా ఎవరేం చేశారన్నది వాళ్ళని అడిగితే కూడా చెప్తారు. ఇందులో పోలీసులది తప్పు, డాక్టర్స్ది తప్పు, లేదా కోర్టు తప్పు అని నేను అన్ను. అలా అని చెప్పి రైట్ అని కూడా నేను అన్నండి. ఎందుకు అంటే ఇప్పుడు తప్పు అనడానికి ఇక్కడ ఏం లేదు. ఎందుకు అంటే మా ఇంట్లో వాళ్ళే ఎవరైనా కానీ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది కదా. మెయిన్గా అతను ఏం చెప్పినా కానీ అది నమ్మకపోవచ్చు, కానీ మా ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల నా మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్పడం వల్ల ఇలా పిల్లల్ని ఏమొచ్చి ఇంట్లో పెడుతున్నారు అని కానీ కారణాలు అయితే ఏంటి అని ఇప్పుడు అతను ఒక వీడియోలో విన్నారో లేదో, ఒక ఆడియో రికార్డులో అతను చెప్పింది ఏంటి, నువ్వు నా మీద కేసులు పెట్టావు కదా, కానీ పోలీసులు ఫుల్గా ఎంక్వైరీ చేస్తావని తెలుసుకోలేకపోయావు, అది ఇది నీ మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టే వాళ్ళే పంపించారు హాస్పిటల్కి, నాకు ఆ కోర్స్ అవి తెలీదు, హాస్పిటల్ వాళ్ళే ఉండాలి, ట్రీట్మెంట్ జరగాలి అని చెప్పారు కాబట్టి నేను ఉంచాను అని ఏవో వాగుతున్నాడు కదా. ఓకే, బాగానే ఉంది. మరి ఎంక్వైరీ నేను మెంటల్ కండిషన్ బాగాలేదనే చేశారా? మరి మీ ఫ్యామిలీ తరఫున ఇక్కడ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఏంటి, నువ్వెలా దుబాయ్ నుంచి నువ్వెలా పారిపోయి వచ్చేసావు, నీకెక్కడ రంకుపెల్లం ఎక్కడ, హైదరాబాద్లో ఎక్కడుంది, పెళ్ళికి ముందు నుంచి రంకుపెల్లం నీకు ఉంది కదా, అది హైదరాబాద్లో ఉంది కదా పిల్లలతోటి, దాన్ని నువ్వు నీ దాని కొడుకు దాని తమ్ముడిని నువ్వు మేనగోళ్ళకి ఇచ్చి చేయాలి అనుకున్నావు కదా. మరి ఆ చాటింగ్ అవి కూడా వాళ్ళు తీయాలి కదా. మరి ఏదైనా సరి సమానంగా చెయ్యాలి కదా. ఈ పిచ్చిదాన్ని అని ఎంతమంది వీధిలో వాళ్ళు చెప్తేనే వాళ్ళు పెట్టారో, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ చెప్తేనే వాళ్ళు కరెక్ట్ అనుకున్నారో, అలా నేను ఇంట్లో ఉండడానికి గల కారణాలు కూడా ఉంటాయి కదా. అవి కూడా ముందు అవి చెయ్యాలి కదా, ఎంక్వైరీ అవి కూడా చెయ్యాలి కదా. చేస్తే తెలుస్తుంది కదా ఆ టైంలో నేను ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది పిల్లలతోటి, కారణం ఎవరు, ఆ ముందేం జరిగింది అని వీధిలో వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు అడిగితే చెప్తారు కదా. ఏ ఎంక్వైరీ జరగకుండానే ఎంక్వైరీ ఎలా అయిపోయింది, నాకు మెంటల్ కండిషన్ బాగాలేదు, పిల్లలకి మెంటల్ కండిషన్ బాగాలేదని ఎలా పోలీసులు ఎలా నిర్ధారించేసుకున్నారు? అంటే పోలీసులకి నువ్వు చెప్పేస్తే సరిపోతుందా? మరి నేను చెప్పింది కూడా వినాలి కదా. మరి పోలీసులు మరి ఎందుకు వినలేదు? ఇదైతే అడగాలి అనుకుంటున్నాను. నేనైతే ఎలా అయినా అడుగుతానండి. అయితే నాది తప్పు అని మళ్ళీ తిరగేసి నన్ను వాళ్ళ మీదకి ఎక్కడ వస్తుందని తిరగేసి నన్ను ఏం చేసేసినా నేనైతే ఫేస్ చేస్తాను ఏదైనా. ఇప్పుడైనా కానీ ఓకే, పోలీసులు అప్పుడు మా అమ్మ వాళ్ళు మా అన్నయ్యల వాళ్ళు ఏదో చెప్పారు కాబట్టి వాళ్ళు ఓకే, ఒక పిల్లల్ని రక్షించడంలో వాళ్ళు కొంచెం ఆ వేలో వెళ్ళారు అనుకుందాం, బాగానే ఉంది. డాక్టర్స్ కూడా అదే కోర్టులో కూడా కోర్టు జడ్జికి కూడా మా వాళ్ళు చెప్పడం వల్లే ఓకే ఒకసారి ట్రై చేద్దాము, కండిషన్ ఎలా ఉందో డాక్టర్స్ చెప్తారు కదా, దాన్ని బట్టి మళ్ళీ కోర్టుకి అలౌ చేద్దాం ఈ అమ్మాయిని అన్నట్టు కోర్టు కూడా పంపించుంటారు. ఇది కూడా అనుకుందాం, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు అలా చేసి ఉండొచ్చు. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. డాక్టర్స్ వరకు వస్తే డాక్టర్స్ కూడా నేను చెప్పింది ప్రతిదీ వినేవాళ్ళు. అవి నిజాలు కావని ఏమైనా రూల్ ఉందా? నిజాలు కావని ఏమైనా నిర్ధారించగలరా? ఏమైనా ప్రూఫ్ చూపించగలరా? నేను చెప్పింది నిజమైనప్పుడు అది నిజం కాదని మీరు నిరూపించుకోవాలి. కానీ నేను చెప్పే మాటలు పిచ్చి మాటలు, అవి చెల్లని మాటలు అన్నట్టు చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? అలా మీరు చేశారు కాబట్టి డాక్టర్స్కి మీరు అలాగా ఈ అమ్మాయి మెంటల్ కండిషన్ ఎప్పటి నుంచో బాగాలేదండి, ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతుంది, ఇందులో ఏ నిజం లేదు, ఈ అమ్మాయికి మీరు ట్రీట్మెంట్ తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది అని అన్నారు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. నాకు మొత్తం అక్కడ ఉండే వాళ్ళందరూ అసలు నేను ఎలా లోపలికి రావాల్సి వచ్చిందని ప్రతిదీ A to Z వాళ్ళు నాకు చెప్పారు.
అర్థమైందా? అక్కడ కాకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయని చెప్పి నేను వాళ్ళ పేర్లు అనేవి నేను బయటికి తీసుకురాను, కానీ ప్రతి ఒక్కరు చెప్పారు తెలుసా. అక్కడ క్లీన్ చేసే వాళ్ళ నుంచి, నర్సుల నుంచి, నాకు అది మామూలుగా నన్ను చూడడానికి అమ్మాయిలు వస్తారు కదా నర్సులు, చిన్న అమ్మాయిలు, వాళ్ళ నుంచి అందరూ డాక్టర్స్ వరకు నాకు చెప్పేవాళ్ళు ఉన్నారు తెలుసా. నేను ఎందుకు ఎలా లోపలికి రావాల్సి వచ్చింది, నాకు ఏమీ లేకపోయినా ఎందుకు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా ఎందుకు ఇదంతా వస్తుంది అన్నది కూడా నాకు మొత్తం అందరూ చెప్పారు. కాకపోతే వాళ్ళ డ్యూటీలు వాళ్ళ జాబ్స్ పోతాయని చెప్పి నేను ఊరుకుంటున్నాను అంతే, అందరి నుంచి ఏం లేదు. నువ్వు ఒకరిని కొనేవచ్చో లేదా ఒకళ్ళు నీ మాయ మాటలు పడిపోయి నీ మాట వినొచ్చో, కానీ అందరూ అలా అయితే ఉండరు కదా. మా అమ్మ లాంటి వాళ్ళే అందరూ ఉంటారని ఎందుకు అనుకోవాలి అసలు? మా అన్నీళ్ళ లాంటి వాళ్ళే ఉంటారని ఎందుకు అనుకోవాలి? మీ అమ్మ, మీ అక్క, మీ అన్నయ్య లాంటి వాళ్ళు అందరూ ఉంటారని ఎందుకు అనుకోవాలి? అక్కడ ఎక్కడైనా కానీ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా దిశ నాకు అడ్రస్ ఇచ్చిందే ఒక పోలీస్ అతను, అక్కడే ఒక మంచి అతను ఉన్నారు, ఇంకొకరు నీవు మాట వినే వాళ్ళు ఉండొచ్చు అక్కడ. అది ఒక్కొక్కరు ఒక్కొక్క ఇదిలో ఉంటారు కదా. అందరూ నీలానే ఉండాలి, నువ్వు చెప్పినట్టే ఉండాలి, నువ్వు చెప్పినట్టే నమ్మేయాలని ఎందుకు అనుకోవాలి? అలాగైతే హోమ్లో కూడా నీ ఫేస్ చూసి, నీ ప్రవర్తన చూసే నాకు నెంబర్ ఇచ్చారు ఒకరైతే, ఒక హోమ్ ఆవిడైతే. మరి దానికి ఏమనాలి? నేనేం ఒక్క మాట కూడా చెప్పలేదే, నీ ప్రవర్తన చూసే. అంటే నువ్వు అంతా మాయ మాటలు చెప్పి నిన్ను నమ్మే వాళ్ళు ఉంటారు, అర్థమైందా? మంచి చెడు ఒక అవగాహన ఉండి ఒక సంస్కారం ఉండే వాళ్ళు కూడా ఉంటారనమాట. అందరు నీ లెక్క సానోలై ఉండరనమాట. అది అందరూ ఉండరు. నీలా డబ్బుకి పడుచుకునే వాళ్ళు, నీలాగా సానాసాలు వేసుకునే వాళ్ళు, నీలా బయట అంత ప్రపంచం బయటే ఉంది అనుకునే వాళ్ళు, అంత ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. మంచి సంస్కారంతో, మంచి చెడు ఆలోచన జ్ఞానం తెలుసుకునే జ్ఞానంతో ఉండేవాళ్ళు కూడా ఉంటారనమాట. అర్థమైందా? అయితే చూశారు కదా, నేను పోలీసులు కానీ డాక్టర్స్ని కానీ కోర్టుని కానీ ఏమీ అనాలనుకోవట్లేదు, కానీ పేపర్లో అలా ఎందుకు పడింది అంటే ఆ టైంకి ఎవరైనా రియాక్ట్ అవుతారు. నాకు సంబంధించిన వాళ్ళు, నేను పెట్టుకునే లాయర్స్, నేను నా కోసం పోరాడిన హ్యూమన్ రైట్స్ వాళ్ళకి ఎవరికైనా అలానే అనిపిస్తుంది అండి ఆ టైంకి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేనేంటి అని. మరీ అంత పిచ్చిదాన్ని అయితే మట్టికి ఆ అడ్రస్ వెతుక్కొని దిశ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళలేను కదా పిల్లల్ని పట్టుకొని నేను. అది కూడా చూస్తారు కదా లాయర్స్, అంత ఈజీగా నా కేసుని ఎవరు టేకప్ చేసేసుకోరు కదా, అన్ని ఎంక్వైరీ వాళ్ళు కూడా చేస్తారు కదా. అది ఇతను తెలుసుకోలేకపోయారు. ఏంటి అంటే ఎంక్వైరీ అనేది నేను ఏదో చెప్పేస్తే కాదు, తెలుసుకొని కూడా వస్తారు అన్నది ఇతను తెలుసుకోలేకపోయారు అనమాట. అందుకే కదా నేను ఇప్పుడు సరే ఒక్కసారి అయితే నా మాటలను కొట్టుపడేసేలాగా నన్ను పిచ్చిదాన్ని అలా క్రియేట్ చేశాడు. ఎక్కడ హోమ్ వాళ్ళకి, మహిళా మండల వాళ్ళకి, వీధిలో వాళ్ళకి, అందరికీ కూడా నేను ఒక పిచ్చిదాన్ని అన్నట్టు, చెడ్డదాన్ని అన్నట్టు, డబ్బు మనిషిని అన్నట్టు ఇలా ఇక్కడ మా ఇంట్లో వాళ్ళకి, మా ఫ్యామిలీ అందరికీ క్రియేట్ చేస్తే బాగానే ఉంది. అదంతా బాగానే ఉంది. మరి ఇప్పుడేంటి? ఇప్పుడు ఎలా చేస్తావు క్రియేట్? ఏమేమి చేస్తావు చెప్పు ఒకసారి. డబ్బు మనిషిని క్రియేట్ చేస్తావా? నీ డబ్బు ఎంత ఉంది, ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడ పెట్టావు అనేది కూడా తెలుస్తుంది కదా. ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ చేయమనే చెప్తాను నేను, నా కోసమో చేయమని చెప్తాను. నువ్వు ఏవైతే నా మీద పెట్టావో వాటికి సంబంధించిన ఎంక్వైరీ అంతా చేయమని చెప్తాను. నువ్వు నీ కోసం ఇవన్నీ రికార్డులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ఎంక్వైరీ కూడా చేయమని చెప్తాను, సరేనా? ఇంకొకటి ఏంటి, పిచ్చిదాన్ని అన్నావు, ఒకసారి నేను చెప్తాను విను బాగా. నిజంగా నీ పిచ్చిదాన్ని అయ్యి ఉంటే మట్టుకి ఇవన్నీ నీ రికార్డ్స్ అవి బయటకు రాకపోతుంది. ఎందుకంటే అప్పట్లాగే గుడ్డిగా పిచ్చిగా నిన్ను నమ్మి నిజంగా నేను పిచ్చిదాన్ని. ఎందుకంటే నీలాంటి ఒక సైకోని నీ మెత్తన మాటలు విని మా ఫ్యామిలీ వాళ్ళు నేను అందరమే పడిపోయాము, బాగానే ఉంది. నువ్వు ఆడిన నాటకం ఏది నాకు తెలియలేదన్నమాట. ఫస్ట్ ఎందుకు పెళ్లి చేసుకున్నావో, ఆ తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఎందుకు పెళ్లి చేసుకున్నావో ఇవేవి నాకు అసలు తెలియలేదన్నమాట. మా అమ్మని ఎలా నువ్వు ఒప్పించేసావో నాకు ఏది కూడా నేను తెలుసుకోలేకపోయాను అనమాట. నిజంగా పిచ్చిదాన్నే నేను. నిజంగా ఈ రోజుల్లో చాలా తెలివిగా బతుకుతున్నారు ఆడ మగన, కానీ నేను ఎంత ముద్దుగా బతికానో. నువ్వు పిచ్చి హాస్పిటల్లోకి వెళ్ళక ముందే ఇంటి తలుపులన్నీ గడ తలుపులు తీసేసావు కదా.
అప్పుడు ఆ తర్వాత నన్ను పిచ్చి హాస్పిటల్లో వేసిన తర్వాత చూస్తే దేనికి గడలు లేవు. అప్పుడు నాకు అర్థమైంది వీడు ఎప్పటి నుంచో ఈ ప్లానింగ్లో ఉన్నాడు, నిజంగా ఎప్పుడో దుబాయ్లో చెప్పిన మాట నిజంగా నిజం చేశాడు అన్నది నాకు అప్పుడు అర్థమైంది అనమాట. నిజంగా నేను తెలివైన దాన్ని అయితే నిజంగా నేను అప్పుడే తెలుసుకునేదాన్నేమో. నిజంగా నేను తెలివైన దాన్ని అయితే నువ్వు పంపించిన దుబాయ్ డబ్బంతా, దుబాయ్ బంగారం అంతా నేను చక్కా నువ్వు అనేలాగా నువ్వు చెడ్డదాన్ని, నేను ఏదో పెడతావు కదా, గిఫ్టిస్తావు కదా నువ్వు. ఆ విధంగా అనుకున్న వాళ్ళకే దోపెడతాను కదా, వాళ్ళతో ఎంజాయ్ చేద్దును కదా. నీ ఆస్తులు నీకు ఎలా ఉండును, కూడబెట్టేసి ఎలా ఉండును అప్పుడు. నీ పిల్లల్ని చూసుకొని ఉండెట్టను పెట్టను అంటావు కదా, అలాగే నేను చెయ్యాల్సి వద్దును. నువ్వు ఏవైతే నిందలేసావు అవన్నీ నేను చెయ్యక నువ్వు నిందలేయగలుగుతున్నావు అంత ఈజీగా. నిజంగా చేస్తే బుద్ధాన్ని ఎవరు మూసుకొని ఉందివేమో చెప్పుకోవడానికి అక్కడ ఎవరు ఉండదు. అక్కడ నువ్వు ఏ కోర్టుకి వెళ్ళినా దానేశ్వరరావు బాబు అది తిరుగుతుంది, నువ్వు ఇస్తే డబ్బులు ఇవ్వు లేదంటే లేదు అన్నట్టే అంటారు, ఎవరైనా అలా అంటారు. అర్థమైందా? ప్రతిదీ హక్కు అందరికీ ఉంటుంది. నువ్వు తప్పు చేసే హక్కు నీకు ఎలా ఉంటుందో నాకు కూడా అలాగే ఉంటుంది. అర్థమైందా? ఆడ తప్పు చేయాలంటే గడప దాటవసరం లేదు, ఎలాగైనా చేయగలదు. అర్థమైందా? నేను చెయ్యాలనుకుంటే నేను చెయ్యక నువ్వు ఇన్ని పేలుతున్నావు అన్నమాట. నీ డబ్బు నేను దోచిక నువ్వు ఇన్ని పేలుతున్నావు. నువ్వు పిచ్చోడు అయ్యి ఉండి నీ దుబాయ్లో నీ పిచ్చేంటో చూశాను, వైజాగ్లో నీ పిచ్చేంటో చూశాను, అనకాపల్లిలో నీ పిచ్చేంటో చూశాను. ఇలా అన్ని రకాలుగా నువ్వు ఏ రోడ్ల మీద వదిలేసావో, ఏ దేశాల్లో మమ్మల్ని ఎంతలా చిత్రహింసలు పెట్టావో, ఒకవైపు నన్ను చంపేస్తాను, పిల్లల్ని చంపేస్తాను అనేవాడివి, ఒకవైపు ఏమొచ్చి కిటికీలో నుంచి దూకేస్తాను అనేవాడివి దుబాయ్లోని. ఇవన్నీ ఈ పిచ్చాసాలన్నీ వేసి కూడా నిన్ను వదిలేసి నేను వచ్చేసాను చూసావా, భయపడి పిల్లలు నేను బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో నువ్వు కూడా బాగుండాలి, ఇంకా నువ్వు ఎలా ఉంటావో మరి నీ ఇష్టం అన్నట్టు నేను వచ్చేసాను కదా. నిన్ను అక్కడే పెట్టాల్సింది, నేను అక్కడే కంప్లైంట్ ఇవ్వక తప్పు చేశాను అనమాట. నువ్వు ఇంత పిచ్చి ఎదరవేయండి, ఇంత సైపోయేదవా, పిల్లల్ని నన్ను ఎంత హింసిస్తున్నాడు అని నేను అక్కడ కంప్లైంట్ ఇవ్వకుండా నిన్ను వచ్చేసాను చూసావా, అది నా తప్పు అనమాట. అది అందుకనే నీ పిచ్చిదాన్ని నేను బయట పెట్టకపోవడం వల్ల నువ్వు ఇంత తెలివైన దాన్ని కూడా నువ్వు పిచ్చిదాన్ని చేసావు. ఇంత మంచిగా చదువుకునే దాన్ని, ఇంత మంచిగా అన్నీ నేర్చుకునే దాన్ని నేను ఏటి నేర్చుకోలేదు అనుకుంటున్నావు నువ్వు అసలు. నాలా క్లాసికల్ డ్యాన్స్ నీకు వచ్చా, నాలా సాంగ్స్ పాడడం వచ్చా, నాలా మ్యూజిక్ నేర్చుకోవడం వచ్చా నీకు? చెప్పు, నీకు ఏటొచ్చు, నాలో ఏది లోపమని నువ్వు నన్ను పిచ్చిదానిలా క్రియేట్ చేసావు అక్కడ. ఇంత తెలివిగా ఉండి ఇంత అన్నీ నేర్చుకొని ఇంత టాలెంట్ ఉన్నదాన్నే పిచ్చిదానిలా నువ్వు క్రియేట్ చేయగలిగావు అంటే, అమాయకంగా ఉన్న ఏ ఆడదైనా నీ చేతిలో పడితే ఇంకా అమాయకంగా ఉండే ఆడదికి నేను అమాయకురాలనే, అంతకన్నా మొదలు ఉండే ఉంటారులే కదా, వాళ్ళు నీ చేతుల్లో పడితే ఇంకేమైపోదునో ఏంటో కదా. నీకు ఎవరు ఇచ్చారు ఆ హక్కు? ఇంత మంచిగా ఉన్న నన్ను పిచ్చిదాన్ని అని క్రియేట్ చేసి పిచ్చి హాస్పిటల్లో వేసి పిచ్చి లేకుండా పిచ్చి ట్యాబ్లెట్లు వేసేలా నేను అప్పుడు నాకు నేను తెలివిగానే వెళ్ళాను. ఆ రోజు నువ్వు నన్ను కోర్టుకని చెప్పి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వు ఆల్రెడీ నా ఆధార్ కార్డులు అవన్నీ సంబంధించినవన్నీ సబ్మిట్ చేసి ఆల్రెడీ నువ్వు పేపర్ రాసి ఇచ్చేసావు. అక్కడ నాకు పిచ్చి ఉంది అని అక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినట్టుగా నువ్వు పేపర్స్ రాసి ఇచ్చావు, డాక్టర్స్ రాశారు, ఆల్రెడీ అన్నీ అయిపోయాయి. నాకు యాక్టింగ్ చేశారనమాట అందరూ కలిపి. జస్ట్ ఓన్లీ కౌన్సిలింగ్ మాత్రమే, మరి నువ్వు చెప్పింది కరెక్ట్గా ఉన్నది లేనిది కౌన్సిలింగ్ చేయాలి కదా అని నన్ను లోపలికి పంపించారు అలా లోపలికి. కానీ అక్కడ వచ్చిన డాక్టరు వాళ్ళు నాకు చెప్పారనమాట, ఏటమ్మా నువ్వు చూస్తే బాగానే ఉన్నావు, నువ్వు మరి ఆల్రెడీ నీకు పిచ్చి ఉందని ఆల్రెడీ 2 days ముందే నీకు రాసుంది ఎలాగా అని అడిగారనమాట ఆ డాక్టర్ కూడా ఉన్నారు, చచ్చిపోలేదు ఏమిని. అయితే పిల్లల్ని తీసుకురమ్మని చెప్పి పిల్లలు ఉన్నారా అంటే ఉన్నారండి అన్నాను. చెప్పాను. చెప్తే అయితే బాగానే చెప్తారమ్మా, నీకోసం చెప్పడానికి వాళ్ళకి ఇది ఉండదు కదా, వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు చెప్తే మట్టుకి నువ్వు ఈజీగా వెళ్ళిపోవచ్చమ్మా, నిన్ను ఇరికించినట్టే ప్రయత్నంలో ఉన్నట్టున్నారని ఆ డాక్టర్ అన్నారు. ఆ కానిస్టేబుల్ని కూడా గట్టిగా అడిగారు. అడిగితే పిల్లలు ఉన్నారని, అయితే పిలిపించండి, పిల్లలతో నేను మాట్లాడాలంటే పిలిపిస్తేనే కదా అసలు పిల్లల్ని పిలిపించలేదు. అది అలా గడిచిపోయింది. అలా గడిపేశారనమాట ఫుల్గానే. నన్ను అలా 45 days 2 months అలాగా నన్ను అక్కడ పెట్టేశారు. నేను ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా వేసుకునేదాన్ని కాదు. ఇది నేనే చెప్తున్నాను.
వేసుకోకపోతే ఆ విషయం మా అమ్మ చూసిందో లేదా అక్కడ ఉండే వాళ్ళు నువ్వెవరిని పెట్టావో డబ్బులు ఇచ్చి ఏమైందో తెలీదు. అలా పెట్టారు, కావాలని నన్ను అందరితో పాటు ట్యాబ్లెట్ వేసుకునేలా చేశారు. అయినా కూడా నేను భయపడలేదు, ఎందుకంటే అక్కడ నేను ఏ కొంచెం పేచీ పెట్టినా, ఎందుకంటే ఆ వాతావరణం నాకు తెలుసు. ఎందుకంటే మీ అక్కను ఆల్రెడీ వేసేసారు, మా కనకమాయని ఒకసారి వేసేసారు. అలా పేచీ పెడితే అక్కడ ఏం జరుగుతుంది ఏటని బోల్డ్ సినిమాలో చూశాను, మా వాళ్ళు కూడా నేను చూశాను కదా. అర్థమైందా? నిజంగా నాకు పిచ్చే ఉంటుంది, నిజంగా నేను వేసుకోను కదా. ఎవరైనా పేచీ పెడతారు మెంటల్ కండిషన్ లేకపోతే. మరి ఎక్కడ నా పేచీతనం చూశారు అక్కడ? నేను అయినా కూడా ధైర్యంగా వేసుకున్నాను, ఎందుకంటే నా కోసం నాకు తెలుసు కాబట్టి. సరే, ఎంత నేను బయటపడతానని నాకు తెలుసు, ఎందుకంటే నాకు సంబంధించిన వాళ్ళు, నా లాయర్స్ కానీ, నాకు సంబంధించి హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ నన్ను బయటకు తీసుకొచ్చి ప్రయత్నం చేస్తారని నాకు తెలుసు. కాబట్టి ఒక రోజుకి 2 రోజులకి ఏమీ అయిపోదని చెప్పి నేను వేసుకునేదాన్ని. కానీ వాళ్ళని వెనక్కి తోసేశారు. బాగానే ఉంది, అయినా కూడా నేను ధైర్యంగానే ఉన్నాను. ఆ తర్వాత ఇంకా నేను భయపడట్లేదు, ఇంకా చెప్పిందే చెప్తున్నాను, అంటే మీ మీదే చెప్తున్నాను. అది నిజం. కానీ డాక్టర్స్కి ఏమని చెప్పారు, ఇగో ఇంకా ఇది చెప్తుందండి అన్నట్టు. మరి ఏమి ఇదైందో తెలీదు, నన్ను మళ్ళీ బెదిరించే ఏం ప్రయత్నం చేశారు? మళ్ళీ నన్ను కరెంటు పెట్టేస్తారు అనేసి భయపెట్టారంట. నువ్వు భయపెట్టావంట మా అమ్మని. అమ్మే చెప్తుంది, అలా భయపెట్టాడమ్మా, నేను ఆపాను నేను. ఆడ అలా చెప్తే మరి ఆ డాక్టరు మరి ఏం చెప్పాడో ఈడేం చెప్పాడో తెలియదు కదా, నీకు ఇలాగని పెట్టేస్తాను అంటున్నారు అని అంటే, అప్పుడు మా అమ్మ ఏమొచ్చి నాకు చెప్తే అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఇంక ఇలాగుంటే ఇలాగే చేస్తాడు, ఆడు దారిలోకి వచ్చే వరకు ఆడు ఇలానే చేస్తాడు అని అర్థమైంది. ఎందుకు అనుకున్నారు? నేను హోమ్లో ఉండేటప్పుడు నా పాప నేనే హోమ్లో ఉన్నామండి. బాబు మట్టికి అక్కేపాలెం బాయ్స్ హోమ్లో ఉండేవాడు. నేను వదిలేసి ఉండలేక ఎంతో బతిమలాడాను హోమ్ వాళ్ళని. అది వాళ్ళకి తెలిసింది, వాళ్ళు కూడా చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏంటన్నారంటే, అమ్మ నువ్వు నీ కొడుకుని అయితే తీసుకురాలేము, ఎందుకంటే ఇది గర్ల్స్ది, అది బాయ్స్ది, ఆడ అక్కడే ఉండాలి, మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి, నీ కొడుకు నీకు కావాలి, మీ ముగ్గురు ఒక దగ్గర ఉండాలి అంటే మట్టుకి నువ్వు కాంప్రమైజ్ అయ్యి అతనితో అతనే వచ్చి సంతకం పెట్టాలి, లేదా మీ అమ్మ వచ్చి సంతకం పెట్టాలన్నారు. కానీ ఒక్కళ్ళు వచ్చి సంతకం పెట్టలేదండి. పైగా నాకు నా పిల్లలకి బట్టలు పంపించారు ఉండమని. అంటే దీనికి తిక్క తీరుతుందని ఎప్పుడు అదే అతన్ని ఎప్పుడైతే ఎదిరిస్తానో అప్పుడు నాకు శిక్షే వేస్తాడు. ఇలానే నాకంటూ తిండి లేక పట్టలేక, నాకంటూ ఒక ఇల్లు లేక, ఇలాగే శిక్ష వేసి మళ్ళీ అతనికి దారిలోకి రప్పించుకుంటాను. మరి ఏం చేస్తాం? పిల్లలతో ఉండేదాన్ని నేను ఎక్కడికి ఇదైపోతాను. అలాగే రోడ్ల మీద వదిలిన చాలా పడ్డాను, చాలా ఆ బెదిరింపులకి, ఆ బ్లాక్మెయిల్కి, అలా అతను చేయడం వల్ల నేను కామ్గా ఉండేదాన్ని కండి. ఎవ్వరికి ఏది చెప్పుకోలేదు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటేనే, అమ్మకి అన్నయ్యలకి చెప్పుకుంటేనే వాళ్ళు తీర్చట్లేదు. బయట వాళ్ళకి ఇంకేం చెప్పినా చూసారు కదా, ఒక్కసారి బయట వాళ్ళకి చెప్తేనే అలా చేశారు. అలా ముందు చెప్పినా అలాగే చేస్తారు, నేను ముసలి అయిపోయినప్పుడు అలా చెప్పినా చేస్తారు అలాగే. అందుకే నేను ఎప్పుడూ చెప్పుకోలేదు, నా కారు నాలోనే ఉంచుకునేదాన్ని. మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, మా ఫ్రెండ్స్కి తెలుసు. బయట వీధిలో వాళ్ళకి అప్పుడే నేను సడన్గా చెప్పాను. వాళ్ళు కూడా బాగానే రెస్పాండ్ అయ్యారు, వాళ్ళకి కూడా మ్యాటర్ అర్థమైంది. అయినా వాళ్ళు హెల్ప్ చేసినా కూడా వాళ్ళని లంచ్లు లమ్డేలు అని ఇళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని తిట్టడం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారండి. వాళ్ళ తప్పేం లేదు అందులో కూడా, ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. అది ఇంట్లో అమ్మ అన్నీలే అతని చేతుల్లో పెట్టి నన్ను హింసించాలని చూస్తున్నప్పుడు రక్షించడానికి వాళ్ళకి ఏ హక్కు ఉంటుంది అనుకుంటారు, ఏ అర్హత ఉంటుంది అనుకుంటారు? హక్కు అర్హత ఉంటుంది ఒక హ్యూమన్ బీయింగ్గా, కానీ వాళ్ళకి అవి అవసరం లేదు కదా. మా వాళ్ళకి లంజులు లమ్డీలు అనేటి నువ్వు నా కూతుర్ని ఉంచుకుంటావా, నాకు మనవరాలను ఉంచుకుంటావా అని వాళ్ళ మొగుల్ని వాళ్ళ అన్నదమ్ముల్ని అంటే వాళ్ళు ఎందుకు పడతారు? అందుకే పడకే నన్ను వదిలేశారనమాట. ఇప్పటికీ భయపడుతున్నారు నాతో మాట్లాడాలి అంటే, మా అమ్మ మాటలకి అతని మాటలకి భయపడి ఎక్కడ నిందలేసి ఎక్కడ లింకులు పెట్టేస్తారు అని. ఇప్పుడు ఏదైనా ఉంది అంటే ఊరుకుంటారు, కానీ లేని దాన్ని ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? ఎవరు పడతారు? దేనికి పడతారు?
వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, ఎవరి పరువులు ఎవరు పోగొట్టుకుంటారు ఎవరి కోసం. అందుకే నేను ఎవ్వరికీ కూడా నేను అందుకే ఇబ్బంది పెట్టలేదండి. సరే అదంతా అయిపోయింది కదా, అప్పుడు ఏమొచ్చి అప్పుడు నేను నిర్ణయించుకున్నాను. సేమ్ హోమ్లో కూడా అలాగేనండి. అప్పుడు నేను ఉంటాను, మా ఆయన్ని పిలిపించండి అని చెప్తే అప్పుడు హోమోలో అతన్ని పిలిపించి సంతకాలు పెట్టించి ఫోటోలు తీయించి అన్నీ చేయించిన తర్వాత అతనితో పంపించారండి. ఎందుకంటే ముందు నా పిల్లలు నాకు ఇంపార్టెంట్, నా పిల్లలు నాతో ఉండడం ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏదైనా నేను సాధించవచ్చు అని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంకా నేను విసిగిపోయాను అనమాట. ఈసారి నేను ఎలాగైనా ఇతను ఏంటి అనేది తెలియచేయాలి అన్నదే నేను అనుకున్నానండి. అతను ఏం చేస్తారు అనేది నాకు అనవసరం, నేనేం చేయాలనుకునేదే నాకు అవసరం. ఎందుకంటే నా పిల్లలు నేను ఇప్పటికైనా ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నాము, దేశం కాని దేశంలోనే పడ్డాము. అయినా ఈ దేశానికి ఎందుకు వస్తాను అంటే అక్కడ ఏం జరిగినా కూడా ఎవరికి లెక్క తొక్క ఉండదు. నేను నిరూపించడానికి కూడా నాకు ఒక భాష రాదు, నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు, ఇంకితన్ని నేనేం చేయలేనని చెప్పి కనీసం నా దేశంలో నేను ఉంటే నాకంటూ ఒక ఇది ఉంటుంది అనుకున్నానండి. నా ఇంట్లో వాళ్ళ దగ్గరికి నేను వచ్చేస్తే నా ఇంట్లో వాళ్ళు నా దగ్గర లేరు. నా దేశానికి సంబంధించిన పోలీసులైనా కోర్టు అయినా కానీ నా వైపు లేదు. ఇంకా నా సమాజం అనుకున్నాను. ఇక్కడ ఉంటే అక్కడ దేశం కానీ దేశంలో ఒక సమాజం ఉంటుంది, ఇక్కడ వేరేగా ఉంటుంది కదా. వీళ్ళకైనా ఇదవుతాను అనుకోను, కానీ వీళ్ళ సమాజం అయితే ఏ తప్పు లేదండి. ఎందుకంటే నేను ఇంకా ఇలా బ్రతుకున్నాను, నా పిల్లలతో మంచిగా కనీసం ఉన్నాను అంటే మట్టుకి నా ఇరుగు పొరుగు అక్కడైనా కానీ, సుజాత నగర్లో అయినా కానీ, ఇక్కడైనా కానీ, ఎక్కడైనా నా చుట్టూ ఉండే వాళ్ళే నన్ను రక్షించారండి. హాస్పిటల్లో కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళే ఉన్నారండి. మా అమ్మ వాళ్ళు అయితే ఫోన్ ఇవ్వద్దు ఈ అమ్మాయి కానీ సైకిల్ చేసేవారండి, తెగ సైకిల్ చేసేవారు అందరూ. అయినా కూడా ఫోన్లు ఇచ్చారు. ఒకళ్ళైతే నాకు ఫోన్ ఇచ్చి సిమ్ ఇచ్చి వాళ్ళ ఆధార్ కార్డుతో నాకు సిమ్ ఇచ్చి ఫోన్ కొనేసి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగైతే లేడీస్ వాళ్ళకి లింకులు పెట్టేస్తారా? లేడీస్లు కూడా లింకులు పెట్టేస్తారా మీరు? చెప్పండి. వాళ్ళంతమంది పేర్లు చెప్తే ఎంతమందికి లింకులు కడతారు? ఎంతమందిని లంజులు లమిడీలు బేవర్సోలు ఆలీలు అంటారు, మగోళ్ళని ఆడోళ్ళని కలిపి ఎంతమందిని మీరు వెనక్కి తోస్తారు చెప్పండి. అలా నేను వచ్చానండి. ఆ తర్వాత కూడా నేను వచ్చేటప్పటికి నన్ను ఎలా అంటే క్రియేట్ చేస్తున్నారు, నేను మంచిగా ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే దాన్ని చెత్తలాగా చేసేసి ఫోటోలు వీడియోలు తీసి, అంటే నేను ఇలా చెత్తగా ఉంచుకుంటాను, ఇలా ఇది పిచ్చిది కాబట్టి ఇలా ఉంది వాతావరణం అని చూపించేవారండి. సుజాత నగర్లో ఉండే వాళ్ళకి తెలిసండి నేను ఎలా ఇంటిని నీట్గా ఉంచేదాన్నో. మా నాన్న నేను ఇల్లుని ఇంకా సంవత్సరం అయితే ఇంటిని గోడల్ని సరిపెట్టి తోమేవాళ్ళండి, అంత మంచిగా చూసుకునే వాళ్ళం. ఎన్ని మొక్కలు ఉండేవో, ఎంతలా నీట్గా ఉండేవాళ్ళు. మా ఇంటికి మా గెస్ట్గా వచ్చేవాళ్ళు కూడా చెప్తారండి ఎలా ఉండేదో ఇల్లుని ఎంత బాగా చూసుకునేదాన్ని. కానీ వీళ్ళు అలా చూపించారండి. హోమోలకు కూడా పిల్లల్ని నేను బంధించేసాను, నేను ఇంట్లో ఉంచుకున్నట్టే చూపించారు. కానీ అంతకు ముందు ఏం జరిగిందో వీధిలో వాళ్ళని వాళ్ళు అడిగేలాగా ఎప్పుడు ఏది చేయించలేదండి. వాళ్ళు కూడా అడగలేదు. అవి కూడా అడగాలి కదా, నేను అలా ఉండడానికి కారణం ఏంటి, దానికి ముందు ఏం జరిగింది. నా ఇంటి నేను శుభ్రంగా స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్లేదాన్ని అండి. అది మాన్పించేలా వాళ్ళు చేశారు. కాబట్టి నేను నా పిల్లలతో మెయిన్గా ముందు మేము బతకాలి కదా, మేము మంచిగా ఉండాలి కదా. ఎందుకంటే అతని ప్లానింగ్ ఏంటో మాకు తెలుసు. అతను నాకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు, నిన్ను నేను ఎలాగైనా పిచ్చిదానిలా క్రియేట్ చేసి నువ్వు ఏ మాట జీవితంలో కూడా, ఇప్పుడు కాదండి, ఒకసారి కాదు 2 సార్లు కాదు, జీవితంలో నీ మాట చల్లనివ్వకుండా నేను చేస్తాను అని ఎప్పుడో దుబాయ్లోనే వార్నింగ్ ఇచ్చాడు, సుజాత నగర్లో వార్నింగ్ ఇచ్చాడు. ఆ విధంగా అతను చేస్తాడని నాకు తెలిసే, నా పిల్లల్ని నన్ను విడదీస్తాడని తెలిసే, నా పిల్లల్ని హాస్టల్లో వేస్తాడని తెలిసే నేను అంతలాగా నా పిల్లల్ని పట్టుకొని ఉన్నానండి. అది ఎక్కడైనా, బయటైనా, హాస్పిటల్ అంటైనా, ఎక్కడైనా, హోముల్లో అయినా, ఇళ్లల్లో అయినా నా పిల్లల్ని ఇప్పటికీ నా పిల్లల్ని పట్టుకొనే కూర్చున్నానండి నేను. ఎందుకంటే ఇంకంతే, నా పిల్లలు నాకు ప్రాణం, వాళ్ళకి నేను ప్రాణం, అంతే. అతనికి అవన్నీ అవసరం లేదు. అతనికి మేము పక్కల్లో పడుకున్నామా, బొమ్మల్లా మమ్మల్ని ఆడించాడా, ఏడిపించాడా, హింసించాడా,
అతని సరదాల కోసం, అతని సంతోషాల కోసం, అతని ఫ్యామిలీలో ఇంత మంచిగా నేనున్నాను అని చూపించడం కోసం, ఫ్రెండ్స్లో సమాజంలో చూపించుకోవడానికి మేము ఒక బొమ్మల్లాగా అతని ఆస్తులకి ఒక బినామీని అంతే. అతను కావాలన్నప్పుడు అమ్మేసుకుంటాడండి, కావాలన్నప్పుడు తాకట్టులు పెట్టించుకుంటాడు బంగారాలు, కావాలన్నప్పుడు అమ్మేసుకొని ఇరిపేసుకొని ఎవరెవరికో ఏంటి పార్ట్నర్షిప్లుగా చేసేస్తాడు. ఇంకా నేను అడగడానికి హక్కు అర్హత లేదు, జస్ట్ బినామీని అంతే. కొనేటప్పుడు సంతకం పెట్టాలి, మళ్ళీ అమ్మేటప్పుడు సంతకం పెట్టాలి, అంతవరకే. నేను పిల్లల కోసం ఇది దాయాలి కదా, ఇది ఉంచాలి కదా, ఇది దీనికి పనికి వస్తుంది కదా అని అడగడానికి నాకు హక్కు అర్హత లేదంటాడండి. అతను వాడుకోవడానికి ఒక సాందాన్ని, అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి ఒక సాందాన్ని, అతను ఆస్తులు కొనేటప్పుడు అమ్మేటప్పుడు సంతకం పెట్టడానికి ఒక బినామీని అంతే. మొత్తం అంతా ఆస్తి అతని పేరు మీదే ఉంటే ఇచ్చేసేస్తారు కదా, అందుకని ఒక బినామీని అంతే, అంతకు మించి ఏమీ లేదండి. మేము అనుభవించింది లేదు, మేము తిన్నది లేదు. బాబుగాడికైనా పాపకైనా చిన్నది ఏదైనా కొనమంటే వాళ్ళు ఎంతో ఏడిపించేస్తారు కానీ ఆ వస్తువు కొండు. అది మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసండి. కావాలంటే అడగండి, ఎంత ఏడిపిస్తాడు. ఏది తినేదైనా కొనడానికైనా ఏడిపిస్తాడండి. అతను ఏదో కోరుండి కొనేదో, అతను ఏదో చేసేదో అందరికీ చూపించుకోవడానికి ఏదో చేసిందో తప్ప మాకంటూ మాకుగా వచ్చేది ఏది లేదండి. అతను వేసిన ముష్టి మేము తినాలి, అది ఏదైనా బట్ట అయినా, ఇల్లైనా, వస్తువైనా, ఏ స్కూల్లో అయినా, ఏదైనా కానీ. అలా నేను హోమ్ నుంచి అలా తెలివిగా తప్పించుకొని బయటకు వచ్చాను. బాగానే ఉంది. అయినా కూడా అక్కడ సరిగా నన్ను ఉన్నివ్వలేదు, నా ఇంట్లో నన్ను ఉన్నివ్వలేదు. చాలా చిత్రహింసలు పెట్టారు, చాలా క్రియేట్ చేశాడు. ఆ టైంలోనే నాగమల్లి లేఅవుట్ సుజాతనగర్లో ఉంటుందండి, నాగమల్లి లేఅవుట్ అమ్మే ప్రయత్నంలో నాకు సంతకం పెట్టమని, అతని పేరు మీద నా పేరు మీద ఉందండి, సంతకం పెట్టమని చాలా టార్చర్ పెట్టారండి. చాలా కొట్టాడు, చాలా హింసించాడు పిల్లల్ని. నేనైతే పెట్టలేదండి. కానీ నా సంతకం అతనే పెట్టేసి ఫోర్జరీ చేసేసి పెట్టేసి అతను ఏమొచ్చి అడ్వాన్స్ అంతా లాగేసుకున్నాడండి ఫుల్గా, అవతల వాళ్ళ నుంచి లాగేసుకున్నాడంట. అది కూడా ఉందండి ప్రూఫ్ నా దగ్గర, అది కూడా ఉంది. అది కూడా తప్పే కదా, అంత అవసరం ఏమొచ్చింది? నేను పిచ్చిదాన్ని అనుకోవచ్చు, పిచ్చిదాని దగ్గర నుంచి సంతకం పెట్టించుకోవడం కూడా తప్పే కదా. నా లెక్కన అతను అనుకునే మరి మతి స్థిమితం లేదు, సరైన బ్రెయిన్ లేదు, సరైన వాతావరణం నా దగ్గర ఎలా సంతకం పెట్టించుకున్నాడు? నేను ఎలా పెట్టేస్తే అది ఎలాగా కరెక్ట్ అయ్యింది? నేను కరెక్ట్గా ఉండేటప్పుడు కదా పని చేయాలి, మరి ఎందుకు ముందే అతను అలా చేయించుకున్నాడు? ఇప్పుడు అతని లెక్కన ప్రకారం పిచ్చిదాని చేత అయినా సంతకం పెట్టించుకోకూడదు ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే నేను అసలు సంతకమే పెట్టలేదు, నా సంతకం అతను పెట్టేశాడు. అది ఎంతవరకు కరెక్ట్? అది కూడా తప్పే కదా. అంత అవసరం ఏమొచ్చింది? పిల్లలకు లేకుండా చేయాల్సిన అంత అవసరం కొన్నాడు, ఎవరికి ఇచ్చేసాడు? అది ఓకే, కొన్నదైనా ఉంటుంది కదా, అది పిల్లలకు చెందాలి కదా. అది పిల్లలకు చెందకుండా ఎవరెవరికో పార్ట్నర్షిప్లు పెట్టేసి ఎవరెవరికో అంతా దోపెట్టేస్తే పిల్లలు ఏం బతుకుతారు? ఏముంటాయి పిల్లలకి? పిల్లలు ఏదైనా పెద్ద చదువులు చదువుకోవాలన్నా, ఏమైనా వాళ్ళ డ్రీమ్స్ కంప్లీట్ చేయాలన్నా ఏం చేస్తాడు? మరి ఎప్పుడు అన్నా అప్పులు అంటాడు. ఏదైనా ఒక బంగారం ముక్క కూడా ఉంచుడు, ఎప్పుడు తాకట్లే, ఎప్పుడు బ్యాంకులు. చూసుకోండి, ఒకటైనా ఉందో లేదో చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. అన్నీ అమ్మీయడం, అన్నీ తాకట్లు పెట్టడం తప్ప ఏది ఎప్పుడు ముచ్చటగా వేసుకొని పిల్లలకి వేసేది ఏది లేదండి. అది ఆ తర్వాత అప్పుడు హాస్పిటల్లో కూడా సేమ్ నేను ఆ తెలివే ఉపయోగించి అతనితో ఉంటాను అని, నా పిల్లల కోసం ఉంటానని నేను వచ్చాను తప్ప ఆడి కోసం ఎప్పుడు నేను ఏది చేయలేదు. ఇదే చెప్తున్నాను, పబ్లిక్గా చెప్తున్నాను. ఇంకా ఆడికి నా మీద మోజు ఉంటే మరి నేనేం చేయలేను, కానీ పబ్లిక్గానే చెప్తున్నాను. నేను పెళ్లి చేసుకునేది మా ఇంట్లో వాళ్ళ కోసం. మా ఇంట్లో వాళ్ళు మెయిన్గా మా అమ్మ టార్చర్ పడలేకపోయేదాన్ని. మా అమ్మ వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనుకుంది, ఆ టార్చర్ పడలేకపోయేదాన్ని. మెయిన్గా ఇంకా చాలా టార్చర్ అండి, ఎందుకంటే అత్త కోడల్లా కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళము. ఆ బాధ భరించలేక మా పెద్దమ్మ వాళ్ళకి ఇతను మంచోడు అనిపించి, ఇతను ఇంకొకటి ఏంటంటే చచ్చిపోతాను అని ఫోన్లు చేసేవాడండి. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో చేయించేవాడండి. అంత ప్రేమ ఉంది, అంత ఇది ఉంది నీ మీద, అది ఇది అని చెప్తే అప్పుడు కూడా నేను ఏమి డైరెక్ట్గా కావాలంటే ఆ కాల్ రికార్డులు అన్నీ తీయండి. ఆ ఎస్పోర్ట్లో ఎప్పుడో ఏదో ఫోన్ ఉంది కదా, ఆ నెంబర్ నుంచి
తీయండి, తప్పేమీ లేదు, ఏది తీసినా పర్లేదండి. నేనైతే అన్నింటికి రెడీయే. అప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, మా అమ్మ ఒప్పుకుంటే ఓకే, మా అమ్మ ఒప్పుకోకపోతే నేను ఎప్పుడు కూడా మా అమ్మ మాట చెప్దాట్లేదండి, ఎప్పటికీ కూడా. అప్పుడు ఆవిడని ఎలా ఒప్పించాడో, ఆవిడేం ఒప్పుకుందో, ఆవిడేం అమ్మడానికి నన్ను తీసుకుందో, ఆడేం కొనుక్కోవడానికి నన్ను మా అమ్మకి ఎంత ఇచ్చాడో ఇదైతే తెలీదు. కొన్ని నిజంగా పెళ్ళే చేసుంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని మా అమ్మ తల్లిగా ఇలా చేయదు, ఇదైతే నేను చెప్తున్నాను. అమ్మితేనే ఇలా చేస్తారు, అమ్మితేనే ఆవిడ భయపడుతుంది. ఏదైనా లింక్ ఉంటేనే ఆవిడ భయపడాలి. ఆడికి దేనికి ఆడికి భయపడుతుంది? అల్లుడికి అత్త భయపడడం ఏంటి? ఇక్కడ కూతురు జీవితం, మనవడి జీవితం, మనవరాల జీవితం నాశనం అయిపోతుంది, ఆడికి భయపడాల్సిన అవసరం ఏంటి వచ్చింది? బామ్మర్దులును అత్తన దేనికి భయపడుతున్నారు? నిజంగా భయపడకపోతే కేసు వెయ్యండి ఆడి మీద, ఇవన్నీ చేస్తున్నాడు కదా. నేను పిచ్చిదాన్ని అనుకుందాము, మీరు మంచోళ్ళే కదా, మీకు మంచి ఉన్నాయి కదా, అన్నీ మంచిగా మీరు ఇవ్వండి. అయితే మనవడికి మనవరాలకి ఇంత అన్యాయం జరుగుతుందని ఆడి మీద పెట్టండి. ఉన్నాయి కదా ప్రూఫ్స్, చెప్పాడు కదా, బాబే చెప్పాడు కదా, అడ్వాన్స్ దొబ్బుకొని వెళ్ళిపోయావు, అడిగాను, నేను చేశాను అని అన్నీ ఉన్నాయి కదా, అదైనా తప్పే కదా. పిల్లలుంటే ఉన్న ఇంటిని అడ్వాన్స్ వాడేయాల్సిన అంత అవసరం ఏంటో, అంత అడుక్కు తింటున్నాడు ఆడు, అంత అవసరం ఏమో వచ్చింది మరి, అది తప్పే కదా. ఉండడానికి నీడ లేకుండా చేయడం తప్పే కదా. సొంత ఇల్లుని అమ్మాల్సిన అవసరం ఏంటొచ్చింది? సొంత ఇల్లుని ఇరిపియాల్సిన అవసరం ఏంటొచ్చింది? దేనికి ఇదంతా చేశాడు? సొంత ఇంట్లో ఉన్న పిల్లల్ని మార్చేయాల్సిన అంత అవసరమే వచ్చింది. అద్దెలు ఉండాల్సిన ఇంట్లో అంత అడుక్కు తింటున్నాడా? అంత ఏమీ లేకుంటున్నాడా? అంత పిల్లలకి ఏ సౌకర్యాలు లేకపోతే తండ్రిగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటొచ్చింది ఆడికి? అసలు ఆడి తండ్రిగా ఎందుకున్నాడు అసలు? నేను నాన్నని, నేనున్నాను, నేను చేశానని ఏవో లెటర్స్, వాయిస్ మెసేజ్లు పెట్టాడు కదా, చదవండి. అవన్నీ చదివితే అది ఎంత ఎదవో తెలుస్తుంది. ఒక్కటైనా ఆ మాటకి తగ్గట్టుగా ఏమైనా నిలబెట్టుకున్నాడా? సుజాత నగర్లోని అందరితో అదే నాటకం ఆడాడండి. మహిళా మండలి, హోమోళ్ళతోటి, ఇరుగు పొరుగు వాళ్ళతోటి, పోలీసులతోటి, జడ్జితోటి, డాక్టర్స్ తోటి అందరితో నాటకమే ఆడాడండి. ఇవేవి కూడా వాళ్ళందరికీ ఇవేవి అర్థం కాక వాళ్ళు నాకు రివర్స్గా వాళ్ళు ఏదైనా అవ్వచ్చండి, వాళ్ళు నేను ఏమి అన్ను. ఇప్పటికైనా కూడా నాకు నా పిల్లలకి న్యాయం చేయండి, ఇదే అడుగుతున్నాను. చేసిన పొరపాటు తప్పు మళ్ళీ ఇంకొకసారి పోలీసులు కానీ కోర్టు కానీ డాక్టర్స్ కానీ చెయ్యకూడదని నేను చెప్తున్నానండి. ఎందుకంటే మీ ఉద్యోగాలకి, మీ లైఫ్స్కి, మీ దీనికి కూడా అది ప్రాబ్లమే, అది తప్పే. సమాజంలో మీరు కూడా ఉంటున్నారు కాబట్టి ఓకే, బాగానే ఉంది. నేను అలా తెలివిగా వచ్చానండి, నేను తెలివిగానే వచ్చాను. ఇది కూడా నేను చెప్తున్నాను, ఎందుకంటే నా పిల్లల కోసం నేను బయటకు వచ్చానండి. అలాగే ఉంటే నన్ను ఏదైనా చేసేస్తాడండి. ఎందుకంటే ఆ దక్కితే ఆడికే దక్కాలి, ఆడి కాళ్ళ దగ్గరే ఉండాలి, ఆడే వాడుకోవాలి. ఆడు వాడుకోనికి తగ్గట్టుగానే నా పిల్లలకి నాకు చేస్తాడు. దానికి లేకపోతే నా పిల్లలకి ఏది ఉండదండి. ఇగో అందుకే కదా ఏది చెయ్యట్లేదు. లేదంటే ఆడితో నేను మాట్లాడకపోతే ఏంటి, ఆడికి నేను ఉండేటకపోతే ఏంటి, ఆడికి నేను ఇటు కనబడకపోతే ఆడికి ఏటి నొప్పి వచ్చింది? ఏం ముండలకు ఆల్రెడీ వెళ్తున్నాడు కదా, వాళ్ళ అక్క దగ్గరికి తీసుకెళ్తాడు, వాళ్ళ అన్నీళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు, వాళ్ళ అత్తాల ఇంటికి తీసుకెళ్ళడు నాకు తెలీదు, వాళ్ళ బామ్మర్దుల ఇంటికి తీసుకెళ్తాడు మరి ఏమో తెలియదు. కానీ మరి హైదరాబాద్లో ఉంది కదా ఉండ, దాన్ని మరి వైజాగ్కే తెచ్చుకున్నాడో తెలియదు. ఇవన్నీ వాళ్ళు చేస్తున్నాడు కదా, చెయ్యొచ్చు కదా. నేను ఏమైనా అన్నాను ముండలకి వెళ్తే వద్దని నేను ఎప్పుడూ అనేలేదు, వదిలేసాను ఎప్పుడో. ఎందుకంటే ఒక్కసారి నేను ఎదిరిస్తే నన్ను ఏం చేశాడు, పిల్లల్ని ఏం చేస్తాను అన్నాడు, అన్నీ ఇంకా అవన్నీ బెదిరించడం వల్ల నేను వదిలేసానండి. ఎందుకంటే నా పిల్లల జీవితం నాకు కావాలి, ఇంపార్టెంట్. వాళ్ళు చిన్నపిల్లలు, సరే కామ్గా ఉంటే ఏదీ లేదు కదా అని అలా భరిస్తూనే ఉన్నానండి. ముండలకి వెళ్ళడం కొత్త కాదు కదా, వెళ్ళొచ్చు కదా, నాతో పనేముంది మరి. మనసు ఇరిగిపోయినా గుండైపోయినా ఉండాలంట, అతనితో ఏటంత అవసరం? పోను ఉంటాను బాగానే ఉంది, దానికి తగ్గట్టుగా పిల్లల్ని చూసుకోవాలి కదా. పిల్లల్ని చూసుకోవడానికి అతనికి ఏటొచ్చింది? ప్రాణహాని పిల్లల నుంచి నా నుంచి ఉందన్నాడు. పోనీ నా నుంచి ఉందా అనుకున్నా, పిల్లల నుంచి కాదనుకుందా, నా నుంచి అందా. మరి అతని ప్రాణాలు అతనికి అంత ఇంపార్టెంట్ అయినప్పుడు, అతని ప్రాణాలు మీదకు వచ్చేసింది పిల్లలను, నేను చేసేస్తాం ఏదో. అతనికి తిండి లేదని చెప్పి వెళ్ళిపోయాడు, అతనికి సౌకర్యాలు లేవని వెళ్ళిపోయాడు, అతనికి వాతావరణం నా దగ్గర, నా పిల్లల దగ్గర, నా దగ్గర మెయిన్గా నా దగ్గర వాతావరణం బాగాలేదని వెళ్ళిపోయాడు. బాగానే ఉందండి. మరి
అతని ప్రాణాలు అతనికి ఎంత ఇంపార్టెంటో మరి ఇక్కడ పిల్లల ప్రాణాలు అంత ఇంపార్టెంట్ కదా. మరి ఆ పిల్లలకి అతను ఏం తిండి పెట్టాడు, ఏం సౌకర్యాలు చూశాడు, ఏం చదువులకి ఏం చేశాడు, వాళ్ళ డ్రీమ్స్కి ఏం చేశాడు. కొన్ని అదేమీ అవసరం లేదు, ముందు తిండికి ఏం చేశాడో చెప్పమనండి ఒకసారి. ఎన్నిసార్లు తిండికి మేము ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. వాళ్ళు ఎప్పుడో వాళ్ళ అత్త ఎప్పుడో ముష్టి వేస్తే ఆ ముష్టి వండుకొని తినడం తప్ప, వాటికి సంబంధించి ఇంటద్దు కట్టుకోవడం తప్ప, వాటికి సంబంధించి వాళ్ళకి ఏదో కొనడం, వాళ్ళ బట్టలు అయినా వాళ్ళకి కావాల్సినవైనా ఏదైనా కొనడం తప్ప అంతకుమించి నేను చేయడానికి ఏది లేదు. మాకు నచ్చినప్పుడు ఏదైనా కొనుక్కొని తినడానికి లేదు, పిల్లలకి ఏదో పెట్టడానికి లేదు. వాళ్ళు ఎప్పుడో ఏదో వేస్తేనే మేము చేయడం అనమాట. అప్పటి వరకు అన్నీ మూసుకొని కూర్చోవడమే. మరి ఆ పిల్లలకి మరి అవసరం లేదా ఏదిని? ఆ పిల్లలకి సౌకర్యాలు అవసరం లేదా? ఆ పిల్లలకి తిండి అవసరం లేదా? ఆ పిల్లలకి చదువులు అవసరం లేదా? ఆ పిల్లలకి డ్రీమ్స్ అవసరం. నువ్వేనేటి ఉద్యోగాలు చేసి సాధించేయాలి, అందరినీ ఓడబడికియాలి, అందరినీ ఉద్ధరించాలి. నా పిల్లలు ఏం చేయవసరం లేదా? చెప్పండి, ఇది ఎంతవరకు న్యాయం? మరి ఆడనుకునేలాగానే చేద్దాం. మరి ఆడనుకునే మాటలే, ఆడు కోసమే, ఆడినే నేటి దేవుడు ఒక్కడనే నేటి పుట్టించాడు భూమి మీద. ఆడినే నేటి వాళ్ళ అమ్మ అడ్డంగా కనీసింది, సాగదీసేసుకొని కాలు. నన్ను నా అమ్మ కనలేదా? నేను నా పిల్లల్ని కనలేదా? నా పిల్లలకి మనుషులు కాదా? ప్రాణం కాదా? అది నా ప్రాణం కాదా? నన్ను ఎందుకు ఇంత హింస పెట్టాలి? నా పిల్లల్ని ఎందుకు దేనికి? మరి వదిలేసి వెళ్ళిపోయినోడు వదిలేసి వెళ్ళిపోవాలి, అంతే కదా. మళ్ళీ ఇంటితో సంబంధం ఏముంది? ఇల్లు ఖాళీ చేసేస్తాను, ఆ ఇంట్లో సామాన్లు సర్దండి, ఇవన్నీ తొక్క నాటకాలు ఎందుకు ఆడాలి అతను? ఎందుకు ప్రతిసారి మమ్మల్ని ఉండేవాడండి. సొంత ఇంట్లోనే అంతే, నా ఇల్లు నా సొంత ఇల్లు, నా ఇల్లు, నువ్వు వెళ్ళిపోవాలి, నీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయే. ఎదిరిస్తే అది చేస్తాడండి. ఎదిరించిన తప్పు, అతను తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పినా మా గతి ఇంతేనండి. తినడానికి కానీ ఉండడానికి కానీ ఇంకా దేనికి మా బతుకులు ఉండవు. వాళ్ళు హాస్టల్లో వేసేయాలి, నన్ను పిచ్చి హాస్పిటల్లో వేసేయాలి. ఇదే అతని టార్గెట్ ఏంటి? అతను ఏదైతే టార్గెట్ చిన్నప్పటి నుంచి మా ముగ్గురిని బెదిరించాడో, వాళ్ళు చిన్నప్పటి నుంచి నా పెళ్ళి అయినప్పటి నుంచి ఏదైతే బెదిరించాడో అదే అతను చేసేసాడండి. ఒక పిల్లలు హాస్టల్లో వేయడం ఉంది అంతే, నన్ను పిచ్చి హాస్పిటల్లో వేయాల్సిన టార్గెట్ అయితే అది కంప్లీట్ చేసాడు. అదొక్కటే ఉందండి. ఇప్పుడు అదొకటి చేసేస్తే అతను అయిపోయినట్టే. ఇంకా అతని టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఎందుకు అతను ఇంత నిందలేసినప్పుడు పిచ్చి అయిపోయిన పిల్లం ఎందుకు? మెంటల్ కండిషన్ బాగాలేని, నడవలేని, పరిగెట్టలేని అంత నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలు అతనికి ఎందుకు? ఏం చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనొచ్చు కదా, ఇంకా ఉంది కదా. మమ్మల్ని ఎందుకు తప్పడం? అసలు నా పిల్లలకి బతకడానికి, తినడానికి, ఉండడానికి అన్నీ చేసేసి అతను ఎవరిని ఊరేగించుకుంటాడో, ఏం ఉండనుంచుకుంటాడో, ఎవరిని ఎవరు ఉంచుకుంటారో నాకు అనవసరం. కానీ వీళ్ళ జీవితాలు పాడు చేయకూడదు కదా, పిల్లల జీవితాలు. ఏ మహిళా మండలి చెప్తారు, ఏ హోమోలు చెప్తారు, ఏ పోలీసులు చెప్తారు, ఏ కోర్టు చెప్తుంది ఇలా చేయమని? ఎవరు చెప్పరు కదా. అందరూ పిల్లల కోసమే కదా. మరి ఆ పిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు అందరూ రావాలి నా దగ్గరికి. అందరూ అతను ఏదైతే అన్యాయం చేశాడో అతనికి అన్నిటికి తగ్గ శిక్ష అందరూ వెయ్యాలి. ఇప్పుడు నాకు నా పిల్లలకి అతను క్రియేట్ చేసిన దాన్ని బట్టి నాకైతే ఇలా చేస్తారు కదా. నన్ను రక్షించడానికి, నా పిల్లల్ని రక్షించడానికే కదా నన్ను పిచ్చి హాస్పిటల్లో వేశారు పోలీసులు అంటారు కదా. మరి ఇప్పుడు రక్షించండి. అతని నుంచి నన్ను, నా పిల్లల్ని ఎలా రక్షిస్తారో రక్షించండి. అతనే అన్నారు కదా, ఎస్ నాకు ప్రాణహాని ఉంది. ఇప్పుడు నేను ఒకటే అడగాలనుకుంటున్నాను, నాకు నా పిల్లలకి ప్రాణహాని ఉంది అన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు మా మాట వినిపించుకోలేదు. నాకు పిచ్చి మాటలు అనేసి కొట్టుపడిసేశారు. మళ్ళీ ఏమొచ్చి తిండెట్టట్లేదు, మాకు సెక్యూరిటీ కావాలి, అతని నుంచి మాకు ఇదిగా ఉంది, అతని నుంచి మాకు ఏది చెయ్యట్లేదు అతను మంచిగా అని చెప్పే ప్రయత్నం చేసేటప్పుడు ఎవరు వినలేదు, ఎవరు ఇది అవ్వలేదు. బాగానే ఉంది, కొన్ని పిచ్చి మాటలు అన్నాడు, బాగానే ఉంది, పిచ్చి కాబట్టి అలాంటి మాటలు ఆడుతున్నాను కాబట్టి అన్నానని అలా నన్ను చేశారు, బాగానే ఉంది. మరి అతను పిల్లల మీద
అన్ని నిందలు వేస్తే అతని మాటలు ఏమనాలి? అతని ప్రవర్తన ఎలా ఉంటే అతనికి ఆ మాటలు వస్తాయి. పిల్లలకి నడ్డానికి లేదు, పిల్లలు నడలేరు, ఉండలేరు, పిల్లలకి సరైన చదువు ఉండదు, పిల్లలు ఎలాగా రౌడీలు, పిల్లల నుంచి ఆవిడ నుంచి పిల్లల నుంచి నాకు ప్రాణహాని ఉంది, నా ప్రాణాన్ని మీదకే వచ్చేటప్పుడు పిల్లలు ఎంత అని అడిగాడు కదా. మరి అలాంటి పిచ్చి మాటలు ఆడుతున్న అతన్ని ఎలా ఇంట్లో ఉంచారు? అందరు ఇళ్ళంట ఎలా సమాజంలో ఉంచారు? వెయ్యండి, పిచ్చి హాస్పిటల్లో వెయ్యండి. మరి అతని ప్రవర్తన బాగోకపోతేనే కదా అలాంటి మాటలు వస్తాయి. ప్రవర్తన బాగుంటే పిల్లల మీద నిందలు ఎవరైనా వేస్తారు? ఏ తండ్రి అయినా, ఏ మనిషి అయినా. కొన్ని తండ్రి ప్లేస్లో కాదు కదా, మనిషి ప్లేస్లో ఉన్న పిల్లల మీద నిందలు వేయరు కదా. పిల్లల మీద అలాంటి ఒక ప్రచారం అయితే చెయ్యరు కదా. ఎంతమంది చేత మాట్లాడించాడో పిల్లల మీద ఒకసారి వినండి. అవన్నీ వాయిస్ రికార్డులు అన్నీ వింటే మీకు తెలుస్తుంది. ఎంతమందితోటి పిల్లలు చెడ్డ అని చెప్పి 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 అందరికీ బ్రెయిన్ వాష్ చేసి 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 అందరూ అనేలా చేశారు. మరి ఆ మాటలు విన్న పిల్లలు ఎలా ఉంటారు? ఎలాంటి వాతావరణం క్రియేట్ అవుతుంది మరి ఆ పిల్లలకి? అలాంటి తండ్రి ఉంటే, అలాంటి మనిషితో మేము ఉంటే ఎలా ఉంటాం మేము? సరైన చదువులు సరైన ఇవి ఎలా వస్తాయి మరి వాళ్ళిద్దరికి? అలాంటి మనిషిని ఏమనాలి? అలాంటి మనిషి పిచ్చి హాస్పిటల్లో కదా ఉండాలి. ఎలా ఇళ్లల్లోని ఆఫీసుల్లో ఎలా ఉద్యోగాలు ఇస్తున్నారు అతనికి? ఎలా ఉద్యోగం చేసేలా అతనికి హక్కు ఎలా ఉంది? అలాంటి పిచ్చి మాట్లాడినోడికి నేను మాట్లాడేవి నేనేసేవి పిచ్చి అంటున్నారు కదా. పిచ్చి మాటలు, పిచ్చి నిందలు అని నా పిల్లలు సాక్ష్యాలు చెప్తే పిచ్చోళ్ళు అని అంటున్నారు కదా. ఇది సాక్ష్యం ఉంది ఇప్పుడు ఈరోజు. నేను సాక్ష్యం ఆ రోజు కావాలనే ప్రతిసారి, ఎందుకంటే నేను తలుపులు తీయను, అలాగే రికార్డులు ప్రతిసారి రికార్డులు చేశానండి. ప్రతిదీ ఉండేది నా దగ్గర. ఆ సుజాత నగర్లో కూడా రికార్డులు అన్నీ ఉండేవేండి. అన్నీ 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 ఫోన్లు లాగేసుకున్నారు, సిమ్లు ఆఫ్ చేసేసారు. నా దగ్గర ఉన్నవన్నీ మొత్తం ఫస్ట్ పెళ్ళి అయిన ఫోటోలు కూడా లాగేసుకున్నారండి. మరి అవన్నీ ప్రూఫ్స్ ఏవి రానివ్వకుండా ఉంటే ఎలా? అలా చేస్తారని, అంతకుముందు అలా చేస్తారని నేను అన్ని రికార్డులు చేసి కలిపేసే రికార్డులు చేసేదాన్ని అండి. ప్రతి మాట ప్రతిదీ కూడా వాళ్ళది. అతను కొట్టింది కూడా ఉండేదండి నా ఫోన్లో. అతను నన్ను, నా పిల్లల్ని, నా బాబుగాడిది పేక పట్టుకొని గోడకెట్టేసింది, పాపని టీవీ దగ్గరికి తోసింది. పాప చిన్నది తేడా అండి, ఇక్కడ తగిలితే ఇంకంతే అయిపోదునండి. అక్కడ టీవీ స్టాండ్ కూడా అలా ఉంటుంది. మొత్తం రికార్డు నేను పెట్టానండి, ఫోన్ పైన పెట్టి రికార్డు పెట్టాను నేను. ఆ రోజు నా ఫోన్ నా చేతిలోనే ఉంటే అతను నన్ను కొడుతూ ఉంటున్నప్పుడే నేను సైడ్గా ఫోన్ ఏమొచ్చి ఆన్ చేసి వీడియో ఆన్ చేసి పక్కన పెట్టేశానండి. అవన్నీ కూడా తర్వాత రికార్డ్ అయ్యాయి. ఆ ఫోన్ కూడా మొత్తం తీసేసుకోనికి నేనేం చెయ్యాలి? ఇతను ఎలాంటి వాడు అని చెప్పి నేను ఎక్కడ నిరూపించాలి? నా మాటలు పిచ్చి అంటున్నారు. నాకు సాక్ష్యంగా నా పిల్లలు కూడా అనుభవించిన దాన్ని చెప్తుంటే పిచ్చి, వాళ్ళ ప్రవర్తన కూడా నాలాగే ఉంది అంటున్నారు. మరి ఎక్కడ మేము ప్రూఫ్స్ చూపిస్తుంటే ప్రూఫ్స్ అన్నీ కూడా వాళ్ళు దాచేస్తుంటే, తీసేసుకొని లాగేసుకుంటే అవి ఇంక కనబడవు. ఇంకేంటి, ఎలా నిరూపించాలి మేము? అందుకే తెలివిగా నేను మళ్ళీ అతని దగ్గర ఉన్నానండి. మళ్ళీ తెలివిగా అతను ఏదైతే అన్నీ ప్రతిదీ కూడా రికార్డ్ చేశాను నేను. అదే నేను బయటకు వస్తే అప్పుడే నిన్ను ఆ రోజు అందరూ వచ్చారు కదా సైన్యం, ఆ రోజు ఇల్లు ఖాళీ చేసిద్దినండి. ఆడు ప్రయత్నమే. ఆడు ఫస్ట్ మీరు లెటర్స్ చూస్తే తెలుస్తుందండి. ఆడు ఎప్పుడో ఇల్లు ఖాళీ చేసే ప్రయత్నం ఆ లెటర్స్లోనే ఉంది. ఆ తర్వాత డేట్స్ కూడా ఉన్నాయి, చూసారు? రికార్డులు చేసిన డేట్లు కూడా ఉంటాయి చూడండి. ఆ లెటర్స్ రాసిన డేటు, ఆ రికార్డులు చేసిన డేటు మీరు కరెక్ట్గా గమనిస్తే తెలుస్తుంది. ఆ రికార్డు ఎప్పుడు చేశాను, ఎప్పుడు ఆ లెటర్స్ రాశాడని. అంతకు ముందు నుంచి అతన్ని ఖాళీ చేసేయాలన్న ప్రయత్నం ఉంది. ఎందుకు అనుకున్నారు? వీధిలో వాళ్ళు అక్కడ వీధిలో వాళ్ళకి ఎంత నేను మంచిగా ఉన్నానని తెలుసో, ఎంత మంచిగా సపోర్ట్ నాకు చేసేవారో, అలాగే ఈ వీధిలో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసేవారండి. వాళ్ళు ఎంత పిచ్చి అని ప్రచారం చేసేసినా నా మంచితనం, నా ప్రవర్తన వాళ్ళకి నేను ఒక మంచి మనిషిగానే తెలుసండి. వీధిలో వాళ్ళు ఇక్కడున్న అపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ,
ఇక్కడున్న వాళ్ళ వీధిలో వాళ్ళ అవతల ఫస్ట్ ఇల్లు తీసుకున్నదానండి, అక్కడ అటువైపు వాళ్ళు కూడా చెప్తారండి ఏంటి అని. ఇంకా ఇక్కడ నేను మంచి ఎంతైనా అతను కిట్టించేలా నేను ఉండట్లేదు, పిచ్చిదానిలా నేను ఉంటేనే కదా అతను పిచ్చి అని చెప్పినా కూడా ప్రతిసారి అవుతుంది. అలా నేను మంచిగానే ఉంటున్నాను, అందరితో మంచిగా మాట్లాడుతున్నాను, గుళ్ళకి వెళ్తున్నాను, గోపురాలకి, ఇక్కడ కూడా గుళ్ళకి గోపురాలకి వెళ్ళేదాన్ని, అయ్యప్ప స్వామి పూజలకి వెళ్ళేదాన్ని, పిల్లల్ని తీసుకొని వెళ్ళేదాన్ని. ఇలా చేస్తుంటే అతను చెప్పేది అక్కడ రివర్స్ అయిపోద్దన్న భయంతో ఇల్లు ఖాళీ చేయించాలనుకున్నాడు. ఇల్లు ఖాళీ చేసేసి కండివరంలో పెట్టేసి పిల్లలు హాస్టల్లో వేసేసి సేమ్ ఏదైతే అతను అనుకున్నాడో అది చేద్దాం, నిరూపించేద్దాం అనుకున్నాడు. అది అలా ఫిక్స్ చేసేద్దాం అనుకున్నాడు అనమాట. ఏదైతే నిందేశాడో అది ఫిక్స్ చేసేద్దాం అనుకున్నాడు. అది అవ్వలేదండి. ఆ రోజు అందరూ వచ్చేదానికి కారణం అదే. ఆ రోజు అతను వెళ్ళాల్సింది కాదు, మమ్మల్ని అందరినీ ఇల్లు ఖాళీ చేయించేది. ఎందుకో చెప్తానుండండి. ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, అతనికి అదే చెప్పారండి, ఈ ఫ్లాట్ ప్రెసిడెంట్కి అదే చెప్పారట, మేము ఇల్లు ఖాళీ చేసేస్తున్నాము, రమ్మంటే రావట్లేదు, మీరు ఒకసారి చెప్పండి అని. అలా ఎవడైనా ఏ మగాడైనా చెప్తారా వేరే మగాడికి? మళ్ళీ ఇంటిగల వానరికి కూడా మేము ఊర్లో ఇల్లు ఉందండి మాకు, మేము ఊరు వెళ్ళిపోతున్నాం, మేము ఇల్లు ఖాళీ చేసేస్తున్నాము, ఈ 3 నెలలు ఇల్లు ఖాళీ చేసేస్తున్నాము అని చెప్పి 3 నెలల అడ్వాన్స్ వాడేశారంటే అండి. ఇప్పుడు నిజంగా నాకు పిచ్చి ఉందన్నాడు, నా మెంటల్ కండిషన్ బాగాలేదు అంటున్నాడు, పిల్లల నుంచి నా నుంచి ప్రాణహాని ఉంది అన్నాడు. ఏదైతే ఇంట్లోని గొడవ పెట్టుకున్నాడో అదే బయట కూడా చెప్పాలి కదా. ఇగోండి మా ఆవిడ పిచ్చిది, నా పిల్లలు పిచ్చోళ్ళు, ఇగో నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, వీళ్ళని ఉంచుకుంటారో పంపించేసుకుంటారో ఇంక మీ ఇష్టం అని ఆ ఓనర్కి, ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్కి, కింద వాచ్మ్యాన్లకి, వాళ్ళకి అది కదా చెప్పేసి వెళ్ళిపోవాలి అతను. మరి అది ఎందుకు అలా చెప్పలేదు? వాళ్ళకి వేరేగా ఎందుకు చెప్పాలి, ఇక్కడ వేరేగా ఎందుకు నాటకం ఆడాలి? నిజం అయితే ఏది నిజం అదే చెప్పాలి కదా మరి. మరి ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇన్ని నాటకాలు ఆడాలి? మా అన్నీళ్ళ దగ్గర, మా అమ్మాయిల దగ్గర, వాళ్ళ అమ్మ దగ్గర, వాళ్ళ అక్క దగ్గర, వాళ్ళ అన్నీళ్ళ దగ్గర పిల్లల నుంచి ప్రాణహాని ఉంది, పిల్లలు ఇలా చేసేస్తారు, అలా చేసేస్తారు, అలా ఎందుకు వాళ్ళకి చెప్పాలి? వాళ్ళకి కూడా అమ్మ ఊర్లో ఇల్లు ఉంది కదా, నేను అక్కడికే వచ్చేస్తాము, మేము అక్కడే పెడతాము అని మా అమ్మాలకి, మా అన్నయ్యలకి చెప్తే వాళ్ళప్పుడు సమాధానం చెప్తారు కదా. వాళ్ళు అడుగుతారు కదా అప్పుడు, ఏట్రా బాబు ప్రతిదీ నీదేనేటి, సుజాత నగర్ ఇల్లు మార్పించేసావు, స్కూల్ మార్పించావు, ఇప్పుడు మధ్యలో స్కూల్ మార్పించాల్సిన అంత అవసరం ఏంటొచ్చింది? మీరు మా అన్నయ్యలది మెసేజ్లు, వాయిస్ రికార్డులు, నాది అతనిది వింటే తెలుస్తుందండి. అది ఈ స్కూల్ 10th అయిపోయిన తర్వాత స్కూల్ మార్చేవి కాదండి, లేదా 10th జాయిన్ చేయకముందు, 9th జాయిన్ చేయకముందు పెట్టే వీడియోస్ అవి రికార్డులు కాదండి. ఇంకా బాబు 10th సగంలోనే ఉంది, పాప 8th, ఇంకా నేను ఆల్రెడీ స్కూల్ ఫీజులు కూడా కట్టేశానండి అన్నీని. ఇంకా బాబుది 10th, ఆ గొడవలు అయితే 10th ఇంకా స్టార్ట్ అవుతుందండి. మళ్ళీ మధ్యలో కూడా పెట్టారు కదా, అవైతే ఈ పెందుర్తి తీసుకెళ్ళిపోతాను, పెందుర్తి స్కూల్లో మాట్లాడతాను, రెసిడెన్సీల్లో వేస్తాను, ఇవన్నీ ఇంకా 10th అవుతుందండి. ఎత్తమైనా 10th అవుతున్న స్కూల్ని మార్చేసి ఇంకొక దాంట్లో వేస్తారేటండి? ఎవరైనా చెప్పండి ఒకసారి. ఏ మగాడు వేస్తారు, ఏ ఆడది వేస్తుందో ఒక్కసారి చెప్పండి. మీరు ఆడవాళ్ళే, నేను ఆడవాళ్ళకి మగవాళ్ళకే నేను చెప్తున్నాను, ఈ వీడియో కూడా వాళ్ళకే వెళ్తుంది. వింటున్నారు కదా వినేవాళ్ళు, ఆడ మగ కదా, జాతైన ఆడ మగే కదా. మీరైనా చెప్పండి, 10th చదువుతున్న పిల్లలు స్కూల్ని ఎవరైనా మారుస్తారా? 9th చదివిన స్కూల్లో ఎందుకు ఒక కండిషన్ పెడుతుంది? స్కూళ్ళల్లోని 9th చదివే వాళ్ళు 10th చదవాలి. ఎందుకంటే ఆ స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్, ఆ వాతావరణం మారితే మళ్ళీ పిల్లలు మళ్ళీ ఆ 10thకి వెళ్ళే స్కూల్కి కొంచెం ఆ వాతావరణం అర్థం చేసుకోవడం, పిల్లల్ని కలుసుకోవడం, ఫ్రెండ్షిప్ అవ్వడం, మళ్ళీ ఆ స్కూల్ చదవడం, ఆ స్టడీ కొంచెం అలవాటు అవ్వడం, ఎక్కడ ఇబ్బంది పడుతుంది, హాఫ్ ఇయర్ ఎక్కడ ఫెయిల్ అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి 9th ఏ స్కూల్ అయితే చదువుతారో 10th అదే కంటిన్యూ చేస్తారు. అలాంటిది 10th చదువుతున్న ఇయర్లోనే సగంలోనే స్కూల్ మార్పించేస్తాము, పెందుర్తిలో పెడతాము, హాస్టల్లో వేస్తాము, వారానికి ఒక్కసారి వస్తాము. ఇదంతా దేనికి? దేనికి మార్పించాల్సిన అవసరం ఏటొచ్చింది? ఎందుకు మమ్మల్ని అంత హింస పెట్టారు?
అంటే ఇది ఏటి చేత కాదు దీనికి ఒక చదువా సంధ్య ఒక ఉద్యోగమా పిల్లల్ని ఏం తెచ్చి పెంచుతుంది ఏం తెచ్చి అద్దె కడుతుంది ఇది ఏమి చేయలేదు ఇది భయపడుతూనే ఉంటుంది పిల్లల కోసం మనం భయపెడుతూనే ఉందాము ఏమేనంటే దీని మీద తోసి వచ్చి దీనికి పిచ్చని ఇది చేతకాంది దీనికి ఉద్యోగం లేదు పిల్లల్ని పెంచేసాయి ఇది లేదు దీనికి ఇదేం పీకుతుంది పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఇది పిల్లల జీవితాన్ని ఇదే నాశనం చేస్తుందని అన్ని నా మీద తోసేయడానికి అనమాట ఇవన్నీ కదా. అయినా కూడా అలాగే చేయించాను నేను, అలాగే 10th చదివించాను బాబు గారిది, అలాగే అప్పు సప్పు చేసి చదివించాను. వీళ్ళకి ఇవన్నీ భయం అనమాట. ఇరుగు పొరుగు వాళ్ళు అయినా కానీ ఎవరైనా నాకు సహాయం చేసేవాళ్ళు. నేను అంతెందుకు మొన్న బాబు గారికి ఏమొచ్చి క్రికెట్కి సెలక్షన్స్కి పంపించానండి. అప్పుడు వాళ్ళ అమ్మ బాబుగారి ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పరిచయం అయ్యారు. ఆ రోజు బాబుగారిని పంపించేటప్పుడే ఒక ఆవిడ తుడుచుకునే ఆవిడండి, ఇంకా గవర్నమెంట్ జాబే వాళ్ళ ఆయన చనిపోయారంట. తుడుచుకునే ఆవిడ ఇవన్నీ విని నువ్వు ఎలాగమ్మా ఇంకా నువ్వు ఎలా భరిస్తున్నావు ఇంత చిన్న ఏజ్లోని నువ్వు ఇంత మంచిగా ఉన్నావు నువ్వు ఏ ఉద్యోగమైనా చేసుకోవచ్చు నువ్వు ఎలాగమ్మా వాళ్ళ మధ్య ఎందుకు బందీలా అయిపోయావు అనేసి అడుగుతున్నారండి. ఎవరైనా మా అమ్మ కోసం అతని కోసం చెప్తే ఏ లింకు లేకుండా ఇలా మీ అమ్మ ప్రవర్తించదు, ఏ డబ్బు ఇది లేకుండా మీ అన్నీళ్ళు అలా ప్రవర్తించడని అడుగుతున్నారు. ఇప్పుడు నేను అలా నిందనేసాను అని చెప్పి నేను పిచ్చిదాన్ని, అందరూ పిచ్చోలేనా? అలా అనుకునే ప్రతి ఒక్కరు పిచ్చోలేనా? మా వీధిలో కూడా అనుకున్నారు. మరి వాళ్ళు అలా పిచ్చోళ్ళు వాళ్ళు అలాగా అడుగుతున్నారనే కదా వాళ్ళ ఇళ్ళకెళ్ళి లంజులు లమిడీలు అని తిట్టేశారు. ఎంతమందిని తిడతారు మీరు? ఎంతమందిని అలాగా ఇచ్చేస్తారు, పిచ్చోళ్ళలా చేస్తారు. మీరు చేసే పనులు కరెక్ట్గా ఉంటే ఎవరు అలా కరెక్ట్గానే అనుకుంటారు, రాంగ్గా అనుకోరే, ఎవరైనా అనుకోరు. ఆ తర్వాత వాళ్ళు రైస్ లేవండి. మా అమ్మ వచ్చిడేవో ఇంటి తలుపు తీయమని అన్నదండి మొన్న రీసెంట్గా వచ్చి అనేటప్పుడు నేను తలుపు తీయను అన్నది. డబ్బులు అంతకుముందు డబ్బులు ఇవ్వడానికి వస్తేనేమొచ్చి నేను పిల్లలు వెళ్ళలేదు, నేను కిందకి వెళ్ళలేదు, పిల్లల్ని రమ్మంటే పిల్లలు వెళ్ళలేదండి. కానీ మా మహేష్ అని వాళ్ళ కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి ఏమొచ్చి అమ్మాయి చేత డబ్బులు రారంట పిల్లలంటే అయితే డబ్బులు ఇచ్చి అని చెప్పి డబ్బులు ఇచ్చిందండి. ఇస్తే ఆ తర్వాత ఏమొచ్చి డబ్బులు తీసుకున్నారని అడిగితేనేమొచ్చి డబ్బులు తీసుకున్నారు అని అమ్మాయి చెప్తే డబ్బులు తీసుకోవడానికి మట్టికి చేతులు వస్తాయి వాళ్ళకి, రావడానికి మట్టికి కాలు రావు అన్నదంట. ఏటి అనుకుంటున్నారు? మళ్ళీ మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు కూడా డబ్బులు ఇస్తాను తలుపు తీయు. అసలు డబ్బుకు పడుచుకునే మనుషుల్లా మా ముగ్గురే కనిపిస్తున్నామా? మీరు వేసే రేషన్లకి పడుచుకునే మనుషుల్లా కనిపిస్తున్నామా? మీరు కొనేసే బట్టలకి పడుచుకునే మనుషుల్లా కనిపిస్తున్నామా? దేనికి అంత చీపుగా ఒక తల్లి ఒక అన్నదమ్ములే చూస్తే ఆ బేవర్సోడు చూడ మమ్మల్ని అంత చీపుగానా? ఆ బేవర్సోడ్లాగే మీరు తయారైతే ఇంక దేనికి మీ మొహం మీద తలిపేయినా నేను? మీ మొహం మీద మీ మొహాన్ని చూడాల్సిన అవసరం నాకు ఏటొచ్చింది? నాకు నా పిల్లలకి మాట్లాడాల్సిన అవసరం ఏటొచ్చింది? దేనికి? ప్రచారం చేయడం మళ్ళీని డబ్బులు ఇస్తేనే తలుపులు తీస్తారు, డబ్బులు అయితే కావాలి. మేమేమైనా ఒక్క మెసేజ్ అయినా నేను పెట్టాను డబ్బులు కావాలి అమ్మ అన్నీలు అయినా కానీ ఆడికైనా ఏమైనా పెట్టానా నేను? మీరెందుకు వదిలేయాలి కదా? ఏం చేతనవుతుందో ఏం చేత కాదో, ఏం పిచ్చిదాన్నిగా ప్రవర్తిస్తాను. పిచ్చిదాన్ని అన్నప్పుడు పిచ్చిదానిగా ప్రవర్తిస్తే వీధిలో వాళ్ళే పిచ్చిదాన్ని అని చెప్పి పిచ్చి కొట్లు కొడుతును కదా. మరి ఛాన్స్ ఇవ్వాలి కదా. మీరు ఏదైతే నిందలేశారో అది నిరూపించాలి. మీరు అది నిరూపణ అది నిర్ధారణ అయ్యే వరకు కూడా మీరు కామ్గా ఉండొచ్చు కదా కాసేపు, కొన్ని రోజులైనా కొన్ని సంవత్సరాలైనా. ఎందుకు నన్ను ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నన్ను ఒక ఉద్యోగానికి వెళ్ళనివ్వకుండా ఎందుకు చేస్తున్నారు? నన్ను ఒక బాధ చెప్పుకోనివ్వకుండా ఎందుకు చేస్తున్నారు? మీరు ఇది అని చెప్పుకోనివ్వకుండా ఎందుకు నన్ను ఆపుతున్నారు? నేను చెప్తుంటే ఇది పిచ్చి మాటలు, ఇది పిచ్చిది, దీని ప్రవర్తన బాగలేదు, ఆ పిల్లలు కూడా అలాగే పిచ్చి మాటలే ఆడతారు, ఆ పిల్లలు చెప్పింది కూడా ఏది నిజం కాదని నా పిల్లల మీద నా మీద ఎందుకు నిందలేస్తున్నారు? వినాలి కదా, వినివ్వాలి కదా, అవతల వాళ్ళని వినే ఛాన్స్ ఇవ్వాలి కదా. మాకు చెప్పే ఛాన్స్ ఇవ్వాలి, అవతల వాళ్ళకి వినే ఛాన్స్ ఇవ్వాలి. ఆ వినేవాళ్ళు చెప్తారు ఏంటి అని.
అందరూ అంత మరీ అంత మూర్ఖులు అయితే కాదు కదా, మీలా మూర్ఖులు కాదు, మీలా డబ్బు పిచ్చి ఉండేవాళ్ళు కాదు, మీలా మత పిచ్చి ఉండేవాళ్ళు కాదు, మీలా కుటుంబంలోనే వాళ్ళు ఉంచుకునే వాళ్ళు కాదు, మీలా వాయి వరుస లేకుండా ఉండేవాళ్ళు కాదు, మీలా చిన్న పెద్ద లేకుండా వాడిసుకునే రకం కాదు. అందరూ అలా ఉండరు కదా. నీతి జాతి ఒక అమ్మకి అబ్బకి పుట్టినోళ్ళు ఉంటారు. ఒక్కడు చాలు మాకు, నా పిల్లలకి నాకు హెల్ప్ చేయడానికి, నా పిల్లలు నేను బాగుపడడానికి, నా పిల్లలు నేను మీ నుంచి బయటపడడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను కదా. నేను పిచ్చిదాన్ని అయితే ఏంటి, మంచిదాన్ని అయితే ఏంటి, ఏదైతే ఏంటి, నాకు హక్కు ఉంది కదా ఏ విధంగా అయినా బతకడానికి. ఆడికేనేటి అన్ని హక్కులు, ఆడినేటి అంత నోరంతా వేసేసుకొని నిందలేసేస్తాడు. మరి నేనొకటి పెట్టేటప్పుడు మీరు ఇది అని నేను చెప్పేటప్పుడు నా మాటలు పిచ్చిదే అయినప్పుడు, పిచ్చి మాటలు, నేను పిచ్చిదాన్ని, నా మాటలు పిచ్చి అయినప్పుడు మరి ఆడేసాడు కదా మాటలు, నిందలు. మరి పిల్లలు పిచ్చోళ్ళు, పిల్లలకు మెంటల్ కండిషన్ బాగాలేదు, ఆవిడ పిల్లలు నన్ను చంపేస్తారు, నా ప్రాణహాని ఉంది అన్న మాటలు పిచ్చి మాటలు కాదా? మరి ఆడు మంచోడా? ఆడు బుర్ర బాగుందా? ఆడు బుర్ర బాగుండే అలాంటి నిందలేస్తే మరి మళ్ళీ మేము ఎందుకు కావాలి? ఆడికి బుర్ర బాగుండే అలాంటి నిందలేస్తే అవి నిందలే కదా. ఆ నిందలేసే అర్హత, హక్కు ఎవరిచ్చారు ఆడికి? ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చింది, ఏ కోర్టు ఇచ్చింది, ఏ లాయర్ ఇచ్చారు, ఏ జడ్జి ఇచ్చారు, ఏ డాక్టర్ ఇచ్చారు? చెప్పండి. ఇవన్నీ అందరికీ ఫార్వర్డ్ అయ్యేలా చూడండి. ఇంకొకటి మా పెద్దానికి ఒకటి అడగాలనుకున్నాను. అది అసలు ఆ రోజే గట్టిగా ఇద్దునండి. ఆ రోజు నేను బయటకు వస్తే నా పిల్లలకి నాకు ఇప్పటికే ఇల్లు వాకలు లేకుండా అయిపోదును. నా పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉందని నేను నన్ను కండివారంలో అయినా వేసిద్దును, లేదా ఇంకెక్కడో దాసిద్దునండి. అది లేకుండా అది అలా జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడైతే సుజాత నాయలు అందరూ నన్ను నా పిల్లల్ని కొట్టేసేవారు కదా, మళ్ళీ మమ్మల్ని కొట్టిగా మేము అలా ఎదిరిస్తున్నామని చెప్పి నేను కరిసేసానని, నేను కొట్టేశానని, పిచ్చిది కాబట్టి తిరగబడ్డది, కొట్టేసింది, కరిసేసిందని ఇలా పిచ్చిదానిలో మళ్ళీ క్రియేట్ చేస్తారని నేను ఆ రోజు అందుకేనండి తెలివిగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి, మా ఇంట్లో వాళ్ళే, మా ఫ్యామిలీ వాళ్ళే చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. నీకు ఎలా అయితే నా ఫ్యామిలీని నువ్వు ఎలా అయితే అడ్డు పెట్టుకొని నా మీదకి నన్ను ఎలా అయితే ఇచ్చేసావో, ఒక చెడుకి నువ్వు నన్ను చెడు పనులు చేయడానికే నీకు అంతమంది సహాయం చేసేవాళ్ళు, మంచిగా బతకడానికి మంచిదాన్ని కాబట్టి మంచికి ఎంతమంది సహాయం చేస్తారు, ఇంకెంతమంది డబల్ చేస్తారు తెలుసా? ఆ డబల్ చేశారు కాబట్టి నేను నా పిల్లలు ఇంకా మంచిగా ఉన్నాను. నీ చెడుకే ఎంతోమంది నీకు సహాయం చేస్తున్నారు కదా, నీలా చెడ్డగా ఉండేవాళ్ళే. మరి మంచికి మంచి వాళ్ళే సహాయం చేస్తారు, మంచికి మంచే తోడవుతుంది. అర్థమైందా? అలా ఆ రోజు నేను అలా ఇల్లు ఖాళీ చేసేస్తారు, పిల్లల్ని మళ్ళీ మమ్మల్ని ఇలాగే చేస్తారన్న దాంతో నేను పిల్లల్ని తెలివిగా బయట ఉంచి నేను లోపలుండి అన్నీ రికార్డ్ చేశాను. అంతకుముందు అలాగే రికార్డ్ చేసినవన్నీ పోయాయండి. ఎవరేటనుకున్నా పర్లేదు, కానీ వీళ్ళు నిరూపించాలంటే ముందు రికార్డులు ఉండాలి కదా, ముందు ఏదైనా సాక్ష్యాలు కావాలి కదా. అందుకే నన్ను ఎవరు తప్పుగా అనుకున్నా, ఎవరు నన్ను పిచ్చిగా అనుకున్నా పర్లేదు, ఇవన్నీ బయటపడ్డాక అప్పుడు వాళ్ళే నిర్ణయించుకుంటారు అని నేను సుజాత నగర్లో కూడా ఎవరేమనుకున్నా కానీ నా పని నేను చేసుకునేదాన్ని అండి. కానీ ఆ రికార్డులు, వాళ్ళు కొట్టేవి, వాళ్ళు తిట్టేవి, వాళ్ళు ఏం చేశారు, ఎన్ని మాటలు అన్నారు అన్నదన్నీ ఆ ఫోన్లంటే ఆ రికార్డులన్నీ పోయాయండి, వాళ్ళు ఆగేసుకున్నారు. అందుకని మళ్ళీ నేను ఇలానే రికార్డ్ చేశాను కాబట్టి ఇవి కొంచెం నేను మళ్ళీ చాలాసార్లు ప్రయత్నించారండి నా తలుపు తీయించడానికి, నన్ను కొట్టడానికి, నన్ను మళ్ళీ పిచ్చి హాస్పిటల్ వేయడానికి, మళ్ళీ ఇల్లు ఖాళీ చేయించడానికి. మళ్ళీ నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ వాళ్ళకి తెలుసో తెలీదో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని, అయినా కానీ ఏవో కొన్నైనా ఉంటాయి కదా, కనీసం ఈ ఫోన్ అయినా ఉండకూడదు. ఎందుకంటే ఫోన్ ఉన్నా కానీ, సిమ్ ఉన్నా కానీ, ఏదైనా కనీసం వాళ్ళు మళ్ళీ అదే ప్రయత్నం చేసినా నేను ఎవరికొకరికి చెప్తాను కదా, అది కూడా చేయకుండా నా కనీసం ఏది నా దగ్గర ఏది లేకుండా చేసే ప్రయత్నాలు అయితే చాలా చేశారు. అందుకేనండి ఎప్పుడు కూడా ఎవరికి నేను తలుపు తీయను. మా వాళ్ళకైతే ఎంత తలుపు తీసినా మళ్ళీ అవి అన్ని రికార్డులు అయ్యే ఉండేవండి, అన్ని రికార్డులు అయ్యే ఉన్నాయి. మా అమ్మవి అవి ఇవి అన్నీ కూడా, ఆడివి అన్నీ కూడా ఉన్నాయండి. అవి కూడా చాలా వరకు నేను పంపించాను, మిగిలినవన్నీ కోర్టులో అయితే సబ్మిట్ చేస్తాను నేను. అయితే
అప్పుడు చాలామంది చాలా అన్నారండి. వినండి, మీరు వింటే మీకు తెలుస్తుంది ఆ మాటలన్నీ. కానీ కంట్రోల్ చేసుకున్నానండి. నా పిల్లలు అంటున్నా, నన్ను అంటున్నా కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పుడు నేను బయటకు వచ్చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ రికార్డులు చేయడం అవ్వదు, ఇంకా ఫోన్లు ఉండవు, ఇంకా ఏది ఉండదండి. ఇంకా మా బతుకు మళ్ళీ ఉండదని నాకు తెలిసే కామ్గా ఉన్నానండి. ప్రతి మాట చూసారా, నేను అదేటమ్మా రెచ్చగొడుతున్నాను అన్నారు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు నన్ను. అంటే నేను బయటికి రావాలి. నన్ను రెచ్చగొడితే నేను బయటకు వస్తాను కదా. పిల్లల్ని ఏదో ఒకటి అంటూ ఉంటే, పిల్లల్ని ఏదో ఒకటి అంటున్నారేమో, అమ్మో పిల్లల్ని ఏదైనా చేస్తాడేమో అన్న భయంతో నేను బయటకు వస్తాను కదా. అందుకని అలా రెచ్చగొట్టేవారండి. కానీ నేను ఏది కూడా ఇది అవ్వకుండా అవన్నీ చేసుకున్నాను. కాబట్టి నేను ఈరోజు నాకు చాలామంది నా సపోర్టే ఉన్నారండి. వాళ్ళకి ఎలా చెడు చేయడానికి వాళ్ళకి ఎంతమంది సపోర్ట్ ఉన్నారో, అలా నా కోసం, నా పిల్లల కోసం మంచి చేయడానికి, మంచిగా ఉండేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అది ఒకసారి ఇప్పుడు నువ్వు అంటావు కదా, నేను నిక్కచ్చిగా బతికాను, నేను ఇదిగా బతికాను అని నిరూపించుకో, సరేనా? నువ్వు నిజంగా నిక్కచ్చిగా బతికితే నువ్వు నన్ను ఆపొద్దు, నువ్వు నా నోరు మూసే ప్రయత్నం చెయ్యొద్దు. చాలు, పెళ్ళైన కాడి నుంచి నోరు మూసే ప్రయత్నమే చేసావు. అందరి దగ్గర మన ఇద్దరం బాగుండేలాగా ఫోటోలు కానీ, బయటికి వెళ్ళేవి కానీ, ఆ బయటికి వెళ్ళే ముందు ఎంత గొడవ అవుతుంది, బయటికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు అన్నది ఎవరికి కనబడదు. బయటికి వెళ్ళి నీ బండి ఎక్కిందే కనిపిస్తుంది, నీతో వెళ్ళిందే కనిపిస్తుంది జనాలకి. అయినా కూడా నేను ఎందుకు కామ్గా ఉన్నాను, ఎవరికి ఎప్పుడు ఏది ఎందుకు చెప్పుకోలేదంటే దీనికోసమే. నువ్వు ఆల్రెడీ నాకు చాలాసార్లు నన్ను బెదిరించావు కాబట్టి నేను భయపడుతూ ఉన్నాను. అలానే భయపడినట్టే నేను మళ్ళీ ఇంక తప్పదు, ఇంక తెగించాలి, బయటపడాలి, నీ కోసం చెప్పాలి అనే ప్రయత్నం చేసేటప్పుడే ఆ ప్రయత్నాన్నే ఆపేసావు నువ్వు. ఇంకేంటి నీకోసం నేనేం చెప్తాను చెప్పు. ఇంకా చాలా ఉంది నీకోసం చెప్పడానికి. ఇంకేం చెప్తాను నేను? అది నువ్వు ఏదైతే అనుకున్నావో అది సాధించేసావు కదా. ఇప్పుడు కనీసం పిల్లలకు బ్రతికి ఇవ్వపోని, నిజంగా నిక్కచ్చిగా ఇప్పటికైనా నువ్వు నిజంగా ఏదో అంటున్నావు కదా, ఎవరెవరికో బతుకులు ఇచ్చావు, ఎవరెవరికో ఎందుకు, పిల్లలకి ఇవ్వు. చిన్న పిల్లలు కదా, ఇంకా వాళ్ళు పెద్ద అయిపోయాక వాళ్ళకి నువ్వు నిజంగా మంచోడివే అనుకుంటే నీకోసమే చెప్పుకుంటారు, సరేనా? నా కోసం చెప్పుకోకపోయినా నాకు నష్టం లేదు. నన్ను చెడ్డదే అనుకున్నా పర్లేదు, ఎవరు అనుకున్నా పర్లేదు, నా పిల్లలు సైతం నన్ను అనుకున్నా నాకు నష్టం అయితే లేదు. నాకు వాళ్ళకి జీవితం ఇవ్వాలంతే. వాళ్ళ కోసం నేను చెడ్డదానికైనా బతుకుతాను, మంచిదానికైనా బతుకుతాను, పర్లేదు. నువ్వు అన్నావు కదా సాందాన్లా ఏమో నేను అలాగే బతుకుతానేమో, అలా బతికైనా నా పిల్లల్ని పెంచుకోవచ్చు, తప్పేం లేదు. ఏ ఆడదైనా సాందాన్లా ఉంది అంటే అది తప్పు కాదు. ఎందుకంటే అది కుటుంబం కోసమైనా పిల్లల కోసమైనా ఎలాగోలాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, అది తప్పేమి కాదు ఆడది చేస్తే. అదే మగోడు సాన్యాసం వేస్తే అది ఎంత సానితనమో చూసుకో. ఎందుకంటే మగోడికి కష్టపడే ఇది ఉంది, బయటికి ఇది ఉంది, ఏదైనా తెచ్చిపెట్టే ఇది ఉంది, అన్ని ఉన్నా కానీ సానయాసం వేస్తున్నాడు అంటే ఆ మగోడు ఎంత సానోడో తెలుస్తుంది. ఆడ సానితనం చేయడం తప్పేమీ కాదు, కోర్టులు కూడా పర్మిషన్ ఇచ్చేస్తుంది, అర్థమైందా? కానీ మగోడు సానయాసం వేసాడంటే అది ఎంత దిగజారితనమో. నువ్వు ఎంత సానయాసం వేసావో, ఇవన్నీ సాని పనులే అంటారు, సంసారి పని అయితే కాదు, అర్థమైందా? సంసారి పని కాదు అనేది నీకు పిల్లల విషయంలో నువ్వేం చేస్తున్నావో దాన్ని పెట్టే తెలిసిపోద్ది, అర్థమైందా? అది నేనేంటి అనేది వాళ్ళకి తెలుసు, నువ్వేంటి అనేది ఇప్పుడు సమాజానికి కూడా తెలుస్తుంది. ఆ సమాజమే తీర్పు చెప్తుంది, సరేనా? అది అందరూ వినండి. ఎవరో ఒకటి వినేసి కామెంట్ పెట్టడము, ఒకటి వినేసి అతని వైపే వినేసి నేను మంచిదాన్ని, అతను మంచోడని కామెంట్ చేయడము, నా వైపే వినేసి నేనే మంచిదాన్ని అని కామెంట్ చేయడము, అతను మాట అతని మాట వాయిస్ రికార్డ్ వినేసి సేవ్ హస్బెండ్, సేవ్ మెన్స్ అని కామెంట్ చేయడము, లేదంటే నా వైపే విని సేవ్ వైఫ్, సేవ్ చిల్డ్రన్స్ అని కామెంట్ చేయడం. అలా కాదండి, మొత్తం వినండి. నేను మొత్తం వినండి అని చెప్తున్నాను. మొత్తం వింటే, మొత్తం ఆ రికార్డ్స్, ఆ వీడియోస్ అన్నీ వింటే, నేను ఓపెన్గా ఇవి నేను ఫేస్ చూపించి కొన్ని వీడియోస్ అయితే చేశాను కదా, అవి కూడా వింటే అప్పుడు జెన్యున్గా కామెంట్ అయినా పెట్టండి, ఎవరైనా షేర్ అయినా చేయండి. అది నేను చెప్పేది అదనమాట. కామెంట్ పెట్టడము,
లేదంటే చిన్న టైపింగ్ చేయడం చాలా ఈజీ. ఒక జీవితాన్ని నిలబెట్టడం ఎప్పుడు ఎందుకండి ఏమేంటి కోర్టులు కూడా ఎందుకు తీర్పు చెప్పడానికి అంత లేట్ చేస్తుంది? ఎందుకంటే ఒక ఒక 10 మంది నిర్దోషులు తప్పించేసుకున్నా పర్వాలేదు, కానీ అదే 10 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషి అనేది వాళ్ళకి శిక్ష పడకూడదనే ఆ వేలోనే మన చట్టం అనేది వెళ్తుందండి. అది కొంచెం లేట్ అయినా కానీ, అంటే లేట్ అయితే ఇక్కడ మంచిగా ఉండే వాళ్ళు కొంచెం తిప్పలు పడాల్సి వస్తుంది. కానీ ఆ చిన్న లైన్ అనేది నేను చెప్తున్నాను అనమాట. కాబట్టి అలా మీరు తీర్పు చెప్పే వాళ్ళు బయట వాళ్ళు కామెంట్ చేయడం అంత చాలా ఈజీయే, కానీ ఆ మాటలోనే ఒక ఇది ఉంటుందండి. అర్థమైందా? ఇక్కడ పిల్లల జీవితాలు, ఇక్కడ ఒక అమ్మాయిని ఒక ఆడదాన్ని అనేసాము, ఒక మగవాడిని అనేసాము అని కాదండి. ఇక్కడ పిల్లల జీవితాలు ఉన్నాయి. పిల్లల జీవితాలు దృష్టి పెట్టి మీరు ఒక అమ్మ బాబుకి కరెక్ట్గా పుట్టుండి, మీరు ఒక దీనికే పుట్టుంటే అప్పుడు కామెంట్ కరెక్ట్గా చేయండి. కొన్ని కామెంట్స్ వచ్చాయి, అది ఎలా నేను అంటే అనవసరంగా రియాక్ట్ అవ్వడం అనవసరం అని చెప్పి నేను వదిలేశానండి. అందుకే రిమూవ్ చేశాను నేను. మళ్ళీ కామెంట్ పెడితే మట్టికి నిజంగా వాళ్ళే మళ్ళీ కామెంట్ అన్నీ చూసి పెట్టమన్నానండి. నేను నా వాయిస్ రికార్డు వినేసి పెట్టిమనట్లేదు, అతని వాయిస్ రికార్డు చేసి పెట్టిమనట్లేదు. లేదంటే మా ఇద్దరిది దృష్టిలో అసలు అది చేయకండి. పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఏది కరెక్ట్గా న్యాయంగా ఎటువైపు న్యాయంగా ఉందో, ఎటువైపు సపోర్ట్ చేస్తే పిల్లలు బతుకు బాగుంటుందో అనేది జెన్యూన్గా మీకు అనిపిస్తే అలానే పెట్టండి. ఈసారి అయితే నేను చేయను, మీకు యాక్సెప్ట్ చేసేస్తాను మీ కామెంట్ని. అది ఆ తర్వాత కామెంట్ చేసే వాళ్ళ ఇదిలోకి నేను రావాల్సి వస్తుంది అనమాట. అది ఆ ఐడీలు కూడా ఉంటాయి కదా నా దగ్గర, కామెంట్ చేసేది నా మెయిల్లో ఉంటుందండి. ఎవరెవరు ఏ ఐడి నుంచి పెట్టారు అన్నది కూడా వస్తుంది కదా. నేను దానికి కూడా బ్యాడ్గా కామెంట్ చేస్తే దానికి కూడా నేను కేసు పెట్టే అవకాశం కానీ రైట్స్ కానీ నాకు ఉండదండి. అది ఇది నా జీవితం కోసం, నా పిల్లల జీవితం కోసం నేను చెప్పుకుంటున్నాను. అతన్ని కూడా చెప్పుకోమనండి. ఒక అకౌంట్ పెట్టుకొని నేనేం చేసేసానో, నా పిల్లలు ఏం అన్యాయం చేస్తారో అవన్నీ పెట్టుకోమనండి. అక్కడ కూడా కామెంట్స్ పెట్టండి. అది ఇందులో ఏమీ తప్పులేదు, ఎవరు చెప్పుకోవడానికి అయితే తప్పులేదు. ప్రతి ఒక్కరికి హక్కు ఉందండి ఈ రాజ్యాంగంలోని. అందులో మన భారతదేశ రాజ్యాంగంలో ఇంకా చాలా హక్కులు ఉంటాయి ప్రతిదానికి కూడా. అది ఇంకా పెద్దని ఏదో అన్నావు కదా, నీకు ఈ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అన్నావు కదా నా కోసం, నా పిల్లల కోసం సుజాత నగర్ వచ్చేసాను అనేసి అన్నావు కదా. అప్పుడు ఒకసారి వచ్చేసావు, నమ్మేశాను, బాగానే ఉంది. అది నిజమే అనుకుందాం. మీ అమ్మ అంటది కదా ప్రతిదానికి అనుకుందాం అంటది కదా, నేను కూడా ప్రతిదానికి అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు కూడా ఇది అయిపోయిన తర్వాత, నాకు విడాకులు ఇచ్చిన తర్వాత, పిల్లలకి ఏదైతే హక్కుగా రావాలో అవన్నీ ఇచ్చేసిన తర్వాత, నా కొడుకు కోసం, నా పిల్లల కోసం, ఇప్పుడు నా పిల్లల కోసం నా కోసం వస్తావు కదా, నా కోసం నా పిల్లల కోసం వాడిది ఎక్కడైతే నేను క్రికెట్ ఉంది కదా వాడికి ట్రైనింగ్ ఎక్కడైతే ఉందో అక్కడే ఇల్లు తీసుకుంటాను, నువ్వు అక్కడికి వచ్చేసే. మరి నా కోసం నా పిల్లల కోసం మమ్మల్ని నువ్వు చూసుకోవాలి కదా, మా మంచి చెడ్డానా, సరేనా? అప్పుడు ఎలా వచ్చావు, ఇప్పుడు కూడా అలాగేరా. నువ్వు అప్పుడు నిజంగా వచ్చుంటే ఇప్పుడు కూడా నిజంగా రా. నువ్వు ఎదురుగానే కిందో మీద ఇల్లు తీసుకుందాము, లేదా ఎదురెదురు ఇల్లు అయినా తీసుకుందాం, సరేనా? వదినకు కూడా ఇక్కడే కదా డ్యూటీ, ఇక్కడే కాబట్టి వదిన కూడా ఈజీగా ఇల్లు వస్తుంది. నీ కూతురు నువ్వు యాజ్ ఇట్ ఈజ్గా బస్ ఎక్కి అది ఎక్కడికి వెళ్తుంది, కాలేజీకి వెళ్తుంది, నువ్వు యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు ఇంకా ఈజీ, ఇటువైపే నీకు పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇటే. మరి సుజాత నగర్లో ఏం పని ఉందో మరి నాకు తెలీదు, నువ్వు సుజాత నగర్ వదిలేసి రాకపోతే, సరేనా? సుజాత నగర్ వచ్చావు కాబట్టే నీకు మంచి లైఫ్ దొరికింది, సెకండ్ లైఫ్ దొరికింది నీకు, అర్థమైందా? సుజాత నగర్ రాకపోతే నువ్వు లైఫ్ దొరకకపోదునేమో, అది కూడా ఆలోచించు. అది నువ్వు సుజాత నగర్ నిజంగా నా పిల్లల కోసం నా కోసం వచ్చుంటే, ఆడు ఏం చేసినా చేయకపోయినా కానీ నువ్వు నాకు ఇల్లు తీయు. నా కొడుక్కి క్రికెట్ మెయిన్గా ఇంపార్టెంట్ కాబట్టి నేను అందులోనే ఉంచుతాను, అదైతే మార్చును. అక్కడికి దగ్గరలోనే ఇల్లు చూడు, నువ్వే చూడు. 2 పై ఇల్లు కింద ఇల్లు చూస్తావో, పక్క ఇల్లు చూస్తావో, ఎదురు ఇల్లు చూస్తావో నువ్వే చూసి పెడితే మమ్మల్ని పెట్టు, మాకు తోడుగా ఉండు. తోడుగా నీడగా ఉండడం కోసం వచ్చేసావు కదా,
నువ్వు చాలా బాధపడుతున్నావు అక్కయ్య పాలెం వదిలేసి వచ్చావని, కాబట్టి మళ్ళీ అక్కయ్య పాలెమే రాను, సరేనా? ఇది నీకు చెప్పాలి అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే అందరికీ నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇప్పటికైనా ఇదేదో నేను మంచిదాన్ని అనిపించుకోవడానికోనే కాదండి, లేదా నాకు ఆడు ఏదైతే నిందలేసాడో అవన్నీ నేను నిరూపించుకోవడానికైతే కాదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. నిరూపించాల్సిన అవసరం ఎవరికి నేను ఇవ్వాలి. నేను అంత ఇది చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఫ్యామిలీయే నిందలేసేటప్పుడు, పెంచిన వాళ్ళే నిందలు వేసి నన్ను అన్ని మాట్లాడినప్పుడు బయట వాళ్ళు ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు కదా. వాటికి వాళ్ళన్నదానికి నేను పడ్డాను, ఎంతో బాధపడ్డాను. అవన్నీ వదిలేసాను కూడానండి. ఇప్పుడు బయట వాళ్ళు ఏదో అనుకుంటారు అని వాళ్ళకి నిరూపించాలి అని నేను అనుకోను అనమాట. ఆ ప్రయత్నమే నేను చేయను. నా పిల్లల జీవితం ఇక్కడ చిక్కడిపోయింది కాబట్టి నేను ఇంత బయటికి రావాల్సి వస్తుంది. అందుకే నిరూపించడానికి ఇన్ని తిప్పలు పడ్డానండి నేను. లేదంటే ఒక వీధిలోకి ఇంత రావాల్సిన అవసరం ఏ ఆడదానికి లేదు. ఈ రోజుల్లో ఆడదానికి అస్సలు లేదు. మీరు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఈ రోజుల్లో ఎవరేం చేస్తున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారు అన్నది తెలుసు కదా. ఇంత రోడ్లు పడాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదండి. అది ఎవరో నూటికో కూటికో ఒకరో ఇద్దరో ఉంటారేమో ఇలా రివర్స్గా ఇలా బయటకు వచ్చి రివర్స్గా అయిన వాళ్ళు మట్టికి. అంత అవసరం అయితే అందరికీ ఉండదండి. అది తెలుసుకోండి. ఇంత రోడ్డున ఒక అమ్మాయి పడింది, 2 పిల్లల్ని పడిచింది అంటే అది ఉంటుందండి. ఏదో ఒక కారణం లేకుండా ఉండదు కదా. అది ఎంత హింస పడి ఉంటే మేము అంతలాగా ఇతని కోసం నేను అంటే తప్పు ఏంటి ఎక్కడ జరిగిందంటే, స్టార్టింగ్ నుంచి మా వీధిలో ఉండే వాళ్ళకి నేను చెప్పకపోవడం ఒకటి తప్పు, మా ఫ్యామిలీలో కొంతమందికి చెప్పకపోవడం తప్పు. అలా నేను ఆ తప్పు చేశానండి. ఎందుకంటే మా అమ్మకి అన్నిటికీ చెప్పడం, వాళ్ళు నన్ను ఆపేయడం. మెయిన్గా ఇతను పిల్లల్ని హాస్టల్లో వేసేస్తాను, నిన్ను పిచ్చి హాస్పిటల్లో ఎలా వేయాలో తెలుసు, నీ మాట చెల్లకుండా ఎలా చేయాలో తెలుసు, నువ్వు ఎక్కడికి చెప్పుకుంటావో ఏం చెప్పుకుంటావో చెప్పుకో, ఎక్కడి నుంచి ఎప్పుడు పెళ్ళికి ముందు నుంచి అవన్నీ నీకు తెలుసు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పటి నుంచి నువ్వు ఏది చెప్పుకున్నా నీ మాట చెల్లకుండా నేను చెయ్యగలను అన్న ఒక నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడండి. అందుకే నేను ఎవరికి ఏది చెప్పుకోలేదు. అక్కడ సుజాత నగర్లో అయినా, బయట ఫ్యామిలీ వాళ్ళకైనా, వాళ్ళ ఫ్రెండ్స్కి అయినా కానీ ఎక్కడైనా కూడా నేను చెప్పుకోకపోవడానికి కారణం అదేనండి. కానీ ఇంకా చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తే ఏం జరిగిందో కూడా చూశారు కదా. అదేనండి. ఎప్పటికైనా నేను ముసలైపోయిన తర్వాత నేను ఇది చెప్పిన అతని కోసం చెప్పినా నన్ను ఇదే చేద్దునండి, నాకు ఇదే పొజిషన్ ఇద్దును. అందుకే నేను చెప్పలేదు. చూశారు కదా, నిరూపించాను కదా మీకు. ఇంతకన్నా ఇంక నేనేం నిరూపించాలి? అతనిది తప్పు చేసిన అతన్ని తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తే మా గతి ఇదే అండి. పిల్లల గతి కూడా అదేనండి. అదే అతను నిజం చేశాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు నిరూపించే అవకాశాలు నాకు ఎప్పటికప్పుడు ఇచ్చాడండి. నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. అలానే నాకు చాలామంది ఎక్కడున్నా కానీ అతను ఎన్ని ఇరికించే ప్రయత్నాలు చేసినా ఇరికించే దాంట్లోనే నేను నాకంటూ లైఫ్ వచ్చేలా దేవుడు చేశాడండి. చాలామంది హెల్ప్ చేశారు. హాస్పిటల్లో అయినా కానీ, పోలీస్ స్టేషన్లో అయినా కానీ. నేను పోలీస్ స్టేషన్లో ఉండిపోయేటప్పుడు కూడా అక్కడ వాళ్ళు కూడా అమ్మ కొంచెం నీకు తెలిసిందే కదా కొన్ని ప్లేసెస్లో ఎలా ఉంటుందో, నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చాలా అక్కడ పెందుర్తి పోలీస్ స్టేషన్లో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. నాకు హోమ్లోనైనా కానీ, మహిళా మండలికి దగ్గర అందరూ నా మంచి కోసం, నా పిల్లల మంచి కోసం ఆలోచించి నాకు సలహాలు, వాళ్ళు ఏది చేయలేకపోయినా నాకు సలహాలు ఇచ్చారండి. వీధిలో వాళ్ళైనా కానీ. నిజంగా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ కూడా. ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే నాకు చెడు, నా పిల్లలకి నాకు వాళ్ళు చెడు చేసే ప్రయత్నం ఎక్కడైతే చేశారో అక్కడ నాకు దేవుడు సహాయం చేశారు. దేవుడి రూపంలో చాలామంది మనుషులు వచ్చి, రీసెంట్గా చెప్పాను కదా, ఒక ఆవిడ బాబు ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ రైస్ కొనేసి ఇచ్చారు, కొన్ని కూరగాయలు కొనేసి ఇచ్చారండి. అప్పటికి మా వాళ్ళు ఎవరు నాకు ఏమి డబ్బులు కానీ కనీసం ఏది కూడా ఇవ్వలేదండి. ఆ టైంలో ఇంకా అంటే గ్యాస్ ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు అంటే ఒక మనిషి గడపడానికి జీవితాన్ని అన్నీ అవసరమేనండి. ఏది లేకపోయినా అవ్వదు. అలాంటి పిల్లలున్న ఇల్లు గడవాలి అంటే ఎన్ని ఉండాలి? ఏదో ఒక గ్యాస్ ఉంటే సరిపోదు, రైస్ ఉంటే సరిపోదు, ఏదో పప్పు చింతపండు ఉంటే సరిపోదు.
ఏదో ఒకటి ఉంటే సరిపోదండి, అన్నీ ఉంటేనే పిల్లలు బాగుంటారు, అన్నీ ఉంటేనే ఒక ఇల్లు అనేది గడుస్తుంది, అన్నీ ఉంటేనే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఏదైనా చేసేయగలరు, అంతే కదా. ఇప్పుడు ఆడికి ఏదో లోటు వచ్చింది అని పరిగెట్టి పారిపోయాడు కదా, మరి ఇన్ని లోట్లు ఉన్నప్పుడు నేనెంత పరిగెట్టి పారిపోవాలి పిల్లల్లో వదిలేసి? చెప్పండి ఒకసారి, ఎన్ని నిందలేసేసి పెరిగెట్టి పారిపోవాలి నిన్ను? నేను ఏది ఎక్కడికి పారిపోయినా నన్ను అడిగిన వాళ్ళు ఉండరే మరి? ఇంకా వాళ్ళ కోసం ఎన్ని చెప్పుకున్నా ఈ భారతం మహాభారతం లాగా ఉంటుందండి. ఇప్పటికి మళ్ళీ లాస్ట్ ఈ వీడియో కూడా లెంత్ ఎక్కువైపోయింది, ఈ వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుంది. కానీ ఓపిక్గా వినండి, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ కూడా నేను పంపిస్తాను. ఆ నెంబర్స్ అన్నీ ఉన్నాయండి, నెంబర్స్ లేవనుకుంటున్నారేమో. ఇప్పుడు నిజంగా పిచ్చిదాన్ని అనుకుందాం, ఎలా రికార్డులు చేయగలను, ఎలా నేను తప్పించుకొని అతని నుంచి నేను నా పిల్లల్ని రక్షించుకోగలను, ఎలా ఏదో 5 సంవత్సరాల ముందు నుంచి ఉన్న నెంబర్స్ నా దగ్గర ఎలా ఉంటాయి, అంత తెలివిగా వాళ్ళు కంటపడకుండా ఎలా దాయగలను? ఇప్పటికైనా నిజంగా నన్ను పిచ్చి అని మళ్ళీ పిచ్చి హాస్పిటల్ వేసే ప్రయత్నం వాళ్ళు చేసినా, ఒకవేళ యాక్సెప్ట్ చేసేసిగో నిజంగా పిచ్చిదేనేంటి, ట్రీట్మెంట్ జరుగుతుంది ఈ అమ్మాయి కానీ డాక్టర్స్ యాక్సెప్ట్ చేసి నన్ను పిచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నాకు ఇచ్చేసిన, ఏ కోర్టు అయినా కూడా సంతకం పెట్టేసి, ఏ జడ్జి సంతకం పెట్టేసి ఇగో నుండి ఈ అమ్మాయి కండిషన్ బాగాలేదు మీరు ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అని ఏ కోర్టు నన్ను సంతకం పెట్టి పిచ్చి హాస్పిటల్కి పంపించేసిన, నిజంగా వాళ్ళంత పిచ్చోళ్ళు ఇంకెవరు ఉండరండి. ఇంతలా నన్ను నేను నిరూపించుకొని ఇంతలా నేను తెలివిగా ఉన్నా కూడా నన్ను ఇంకా పిచ్చి హాస్పిటల్లోనే వేసే ప్రయత్నం ఎవరు చేసినా కానీ, ఎవరు వాళ్ళ మాటలు నమ్మి మాయ మాటలు నమ్మి అదే నిజమని వాళ్ళు నన్ను మళ్ళీ ఇలానే చేసిన, పిచ్చి హాస్పిటల్లో వేసిన, నేను ఇంకేం చేయలేనండి. ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి, వాళ్ళే పిచ్చోళ్ళు, వాళ్ళు ఏ డబ్బులకో ఏ మాయ మాటలకో ఏ లింకులకో ఏ దేనికో వాళ్ళు ఇదైపోయారనే మరి ఇంకా సోషల్ మీడియా వరకు వెళ్ళింది కాబట్టి సోషల్ మీడియా అంతా అదే అనుకోండి, అంతే. ఇక్కడ ఏ ఆడపిల్లకి ఈ సమాజంలోని ఈ న్యాయస్థానంలోని ఈ దేశంలోని ఇంకా ఎక్కడా కూడా న్యాయం లేదనేసి, ఇంకా న్యాయం జరగదనే ఫిక్స్ అయిపోండి. ఈ ఆడపిల్లకి కూడా నాలాంటి ఆడపిల్లకి, నాలాంటి పిల్లలున్న పిల్లలకి కూడా ఇంకా న్యాయం ఎక్కడ జరగదు అని ఫిక్స్ అయిపోండి. ఇంకా వేస్ట్, ఇంకా ఇంత బయటకు రావడం, ఇంత పోరాటాలు చేయడం వేస్ట్. ఇంకా నాలా ఎవరిదైనా లైఫ్ ఉంటే మట్టికి అయితే నాకు న్యాయం జరిగితే నాలా ధైర్యంగా రండి, లేదా నాకు అన్యాయం జరిగితే ఇంక వేస్ట్. ఇంకా నిజంగా తప్పులు చేసే బతకండి, నీతి నిజాయితీ అనుకొని మంచి అని తప్పుని తప్పు అని ఏలెత్తి చూపాలన్న ఇవే ప్రయత్నాలు ఇంక చేయకండి, తప్పులు చేసుకునే బతకండి. ఇంక వేస్ట్. ఇంకా ఎలాగో నిందలు వేస్తూనే ఉంటారు కదా, ఎలాగో మనం చెడ్డోళ్ళనే నిరూపించేస్తారు కదా, అలా తప్పులు చేసి బతకడమే బెటర్ కదా. ఎందుకు ఇంత పోరాటాలు, ఇంత న్యాయం కోసం పోరాటాలు చేయడము, ఇంకా న్యాయంగా బతకాలనుకోవడమే ఇంకా వేస్ట్ అండి. తప్పులు చేసుకొని బతకడమే బెస్ట్. నిజంగా న్యాయం జరిగితే మట్టుకి నాలా నిక్కచ్చిగా బతకడం బెటరే. ఇంకా సమాజంలో మంచి అనేది ఉంది, న్యాయస్థానంలో న్యాయం అనేది ఉంది, పోలీస్ స్టేషన్లు అంటే న్యాయం జరుగుతుంది, కోర్టులు అంటే న్యాయం జరుగుతుంది అనేసి అనుకోండి. న్యాయం జరిగితే లేదు, మళ్ళీ కూడా నాకు అన్యాయం జరిగి నా పిల్లల హాస్టల్ అంటే నన్ను పిచ్చి హాస్పిటల్ అంటే వేసేసి నన్ను నా పిల్లల్ని విడదీసేసి నాకు ఇప్పటికీ కూడా నా పిల్లలకి ఇప్పటికీ కూడా నాకు విడాకులు రాకుండా నా పిల్లల హక్కుగా వాళ్ళకి రావాల్సింది రాకుండా ఇవేం జరిగినా కూడా, మాకు ఎంత అన్యాయం మళ్ళీ జరిగినా కూడా ఇంకా వేస్ట్ అండి. ఏ అమ్మాయి అయినా కూడా ఇంక తప్పులు చేసుకుని బతకండి, ఇంక అందమించి వేస్ట్. ఇంకెంత బయటికి నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ వాళ్ళే డేర్ చేయక వాళ్ళు పడుతూనే ఉన్నారండి. నిజంగా వాళ్ళే బెటర్ ఏమో ఇంకా చెప్పాలి అంటే, అంతే కదా. ఇలా జరిగితే ఇంత బయటకు వచ్చి ఈ తప్పుని తప్పు అని నిరూపిస్తే ఇలా అవుతుంది అని వాళ్ళు తెలివిగా అందుకే మూసుకొని కూర్చుంటున్నారేమో, భరిస్తూ కూర్చుంటున్నారేమో. అలా నేను భరించలేక, నేను అది ఓర్చుకోలేకే బయటకు వచ్చానండి తప్పుని తప్పు అని చెప్పడానికి. అందుకే నాకు ఎన్ని శిక్షలు వేశారు మా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు. అతను వేశారంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే అతను చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయి అని చెప్పి అతను ఏదైనా చేయొచ్చు.
కానీ మా ఇంట్లో వాళ్ళు చేస్తున్నారంటే మరి వాళ్ళ మధ్య ఎన్ని తప్పులు ఉన్నాయో, వాళ్ళ మధ్య ఎన్ని లింకులు ఉన్నాయో, వాళ్ళ మధ్య ఎన్ని డీలింగ్స్ ఉన్నాయో అది వాళ్ళకే తెలియాలండి. నేను ఇంకేది చెప్పలేను. ఇంకా చెప్పాల్సింది నా దగ్గర ఉన్న సాక్ష్యాలు అన్నీ నేను పెట్టేశానండి. ఇంకా కోర్టుకు సబ్మిట్ చేయడమే ఉంది. అంతవరకు కూడా నా ఫోన్లు ఉంచుతారో, నన్ను ఉంచుతారో, నా పిల్లల్ని ఉంచుతారో లేదో నాకు తెలీదు. మాకేమైనా కూడా వాళ్ళే కారణమండి. ఇదైతే నేను అందరికీ తెలియచేస్తున్నాను. సోషల్ మీడియా మొత్తం వెళ్ళేలాగే చెయ్యండి అంతే. కనీసం నాకు ఏమైనా కానీ, నా పిల్లలకి ఏమైనా కానీ పోరాడి చచ్చిపోయినన్న ఇదైనా మాకు మిగులుతుంది. కనీసం తెలుస్తుంది సొసైటీకి ఇది అన్యాయం అన్న ఒక మనసుకు పీకుతుంది కదా. ఒక మనిషికైనా నీతి నిజాయితీగా ఉండే మనిషికి మనసు ఉంటే ఆ మనసు కొట్టుకుంటుంది కదండి. అయ్యో ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఈ పిల్లలకు అన్యాయం జరిగింది, మేము ఏమీ చేయలేకపోయామే అనేసి అవతల వాళ్ళకి సలహాలైనా ఇస్తారు. ఇలా నాలాంటి బతుకు, నాలా ఎవరికి ఇలాంటి బతుకు చెడిపోకూడదు, నా పిల్లల్లా అయిపోకూడదు అని అవతల వాళ్ళు నాకు ఏ హెల్ప్ చేయలేకపోయినా కనీసం అవతల వాళ్ళకి ఈ అమ్మాయికి ఇలా జరిగిందిరా, ఈ పిల్లలకి ఇలా జరిగిందిరా, మీరు ఎదిరిస్తే ఎలా ఉంటుంది, ఎదిరించకపోతే ఎలా ఉంటుంది అన్నది ఒక మెసేజ్ పరంగా అయినా ఉంటుంది కదా సొసైటీకి. అందుకేనంటే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మా వాళ్ళ వరకు కూడా ఈ వీడియో వెళ్తుంది. ఎందుకంటే అందరికీ వెళ్ళింది అంటే వాళ్ళకి కూడా వెళ్తుంది. వాళ్ళు ఇంకా ఏ ఇల్లులు మార్పించేసి, ఏ పిచ్చి హాస్పిటల్ వేసేసి, ఏ పిల్లల హాస్టల్ వేసేసి వాళ్ళ జీవితాలు లేకుండా చేసేస్తాడో ఇంకా అతని ఇష్టం. ఇంకా మా ఇంట్లో వాళ్ళ ఇష్టం ఏంటి, ఏది జరిగినా కూడా మా ఆయన, మా ఆయన తాలూకా అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య, మా అమ్మ, మా అన్నయ్యలు, మా ఫ్యామిలీ చుట్టూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇంత చేసినా నోరెప్పకుండా నాకు సపోర్ట్ రాకుండా ఉన్నారు కదా. వాళ్ళందరూ కారణమేనండి. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంతవరకు కూడా నా వీడియోని చూసి వినేవాళ్ళు నేను అందరికీ పంపిస్తున్నానండి ఈ వీడియో. వాళ్ళకి తెలియాలి నేనేంటి, నా బాధ ఏంటి, వాళ్ళేంటి అనేది తెలియాలి ఎప్పటికైనా కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అయితే చేయండి, తప్పకుండా చేయండి. ఇక్కడ న్యాయం జరుగుతుందో జరగదా అనేది కాదండి. ఇక్కడ ఇంత అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదు అని అంటే ఇప్పుడు న్యాయం నేనే చేసుకోవాల్సి వస్తుంది, నా వీడియో నేనే తీసుకోవాల్సి వస్తుంది అండి. ఏ ప్రెస్ మీట్లకి వెళ్ళడానికో, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికో, ఏ కోర్టుకి వెళ్ళడానికో నాకు అవకాశం లేదు. నాకంటూ నీతి నిజాయితీగా నాకు న్యాయం చేయడానికి నాకంటూ ఒక మనిషి లేరు. అందుకనే నా వీడియో నేనే చేసుకోవాల్సి వస్తుంది, నా బాధ నేనే పడాల్సి వస్తుంది, నా కోసం నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకని మీరు షేర్ అయితే చేయండి. మామూలుగా ఏదైనా సంఘటన జరిగితే వాట్సాప్లోని, ఇన్స్టాల్లోని, యూట్యూబ్లో అంటే షేర్ చేస్తారు కదా, అలా ఇది కూడా చేయండి. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దామండి. నేనైతే చావను, ఎందుకంటే ఇప్పుడు నేనేదో అయ్యిందని చచ్చిపోవాలనుకుంటే ఎప్పుడో ఈ నిందలకి, అవమానాలకి, ఇంత ఆకలితో గడిపిన రోజుల వల్ల ఎప్పుడో నేనేదో అయిపోదునండి, అవ్వనండి. ఎందుకంటే అయినా పిచ్చి చచ్చిపోయిందని 2 రోజులు మా ఊళ్ళో యాక్టింగ్లు చేసేసి ఏడ్చేసి ఆడో పడిపోయి అమ్మో నా భార్య చచ్చిపోయింది, అమ్మో నా పిల్లలు అయిపోతారు అని యాక్టింగ్ బాగొచ్చు అవన్నీ చేసేసి కామప్ చేసేస్తారండి. వాళ్ళేం బాగానే ఉంటారండి. వాళ్ళ లింకులు వాళ్ళకి పోవు, వాళ్ళ డీలింగ్స్ వాళ్ళకి పోవు, వాళ్ళ డబ్బు వాళ్ళకి పోదు, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి పోవు, అందరూ బాగుంటారండి. పోయేది నా పిల్లలే. మళ్ళీ నరకం నా పిల్లలు అనుభవించాలి ఎవరెవరిలో చేతుల్లో పడి, వాయు వరుసల్లో లేని చేతుల్లో పడి, చిన్న పెద్ద తేడా లేని వాళ్ళ చేతుల్లో పడి నా పిల్లలే నాశనం అయిపోలేండి. అంత అవసరం ఏమొచ్చింది? అందుకేనండి నన్ను వాళ్ళు ఏదో చేసేంత వరకు కూడా నేను బాగానే ఉంటాను. నేను ఏదైనా అయ్యానంటే వాళ్ళే కారణమండి. మా ఇంట్లో వాళ్ళు అతనే కారణం, మెయిన్గా అతనే కారణం అవుతాడు. అంతవరకు నేను ఏది చేసుకోనండి. ఇదైతే నేను చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళే ఏదో యాక్సిడెంట్ చేయించేసినా, నేను ఏమైనా చేసేసినా, నాకు ఏదేమైనా కానీ వాళ్ళే కారణమండి. ఇదైతే చెప్తున్నానండి. నేనైతే నాకు నేనుగా నేను ఏది చేసుకోనండి. నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను ఎప్పటికి కూడా. అందుకే అంత దుబాయ్లో అన్ని జరిగిన, అన్ని పిల్లల్ని అంతలా చేసేసిన స్ట్రాంగ్గానే ఉన్నాను. స్ట్రాంగ్గానే నాకు నేనుగానే మళ్ళీ ఆ దేశం నుంచి ఈ దేశంకి వచ్చి రాగలిగానండి. అలాగే ఇక్కడ కూడా నేను అంత అడవి లాంటి సుజాత నగర్లో కూడా నేను అంత పాములు వచ్చేసిన, జర్రులు వచ్చేసిన, ఏమొచ్చినా అంత అడవి అండి. నేను ఉండేటప్పుడు అడవి, ఏ ఇల్లు కూడా అంత లేదు. వెనక సైడ్ ఒక ఇల్లు మా ఇల్లే ఉందండి. ఆ
వీధిలోని ఆ లోపలికండి. మళ్ళీ సుజాత నగర్ అంటే వీధి అంత ఆర్చ్కి బయట ఏమో లేదండి. మా ఇల్లు చాలా లోపలికి ఉంటుంది. అంత అడవిలో కూడా నా పిల్లలతో నేను ఉన్నానండి, ధైర్యంగానే ఉన్నాను. అంత సిటీ, అసలు సిటీలోనే నేను ఉండడమే నాకు తెలియదండి, రావడమే నాకు తెలియదు. అలాంటిది సంవత్సరం ఉన్నానండి. ఇంత సిటీలో నాకు ఏది తెలియదు. అయినా కూడా ఇంత ధైర్యంగా ఇక్కడ కూడా ఉండిపోయానండి. ఎక్కడైనా నేను ధైర్యంగానే ఉంటాను. నాకు ముందు నుంచి ఉన్నదే మా అమ్మనే నేను ఎదిరించేదాన్ని అండి. మా అమ్మ ఆడవాళ్ళు అంటుంటే, నా ఫ్రెండ్స్ అంటుంటే మా అమ్మనే నేను ఎదిరించేదాన్ని అండి. నువ్వేం ఆడదానివి కాదా, ఆడవాళ్ళని అందరినీ లంచ్ అంటావు, నువ్వు ఆడదానివి కాదా అని మా అమ్మనే చిన్నప్పటి నుంచి నేను ఎదిరించేదాన్ని. కావాలంటే మా వదిలిని అడగండి. అదే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు ఎదిరించడం. తప్పుని తప్పు అని ఎదిరించడం, మా అమ్మని ఎదిరించడం, మా అమ్మతో మాట్లాడకుండా ఉండడం, ఇవన్నీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని. ఎందుకంటే ఇది ఈవిడ తన కూతురికి అన్యాయం చేస్తుంది, మేము ఒక లెక్క, మేమైనా ఎప్పటికైనా అన్యాయం అయిపోవాల్సిందని, మా బతుకులు మాకు బతకాలి, మేము ధైర్యంగా పోరాడాలి, ఎదిరించాలని ఇప్పుడు ఎదిరించడం స్టార్ట్ చేశారండి. వాళ్ళనే అడగండి కావాలంటే. సో నాకు ఎప్పుడు ధైర్యం ఏంటండి, నాకు ఎప్పుడు నా బతుకు మీద నాకు ఆ నమ్మకం ఉంది. నా పిల్లల్ని బతికించుకోగలననే నమ్మకం ఉందండి. నాకంటూ బతుకు లేకుండా, నా పిల్లలకు బతుకు లేకుండా, నా పిల్లలు నన్ను విడదీసేసి నన్ను ఏదో చేస్తే మరి నేనేం చేయలేను. అంతకు మించి ఏం చేయగలను చెప్పండి. అది ఏ ఆడదైనా కూడా, మెయిన్గా ఆడది ఇంతలాగా ఎదిరించి బతుకుతుంది అంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి. నాకు నేనుగా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఈ విషయంలోని. సో నాకైతే ఏం జరిగినా కూడా, నా పిల్లలకి ఏం జరిగినా కూడా, మా ఆయన, అత్త మావలు, ఆడబడుచు, మా బావగారు, మా అమ్మ, మా అన్నదమ్ములు, నా ఫ్యామిలీయే కారణమండి. సో ఇవేమీ జరగకుండా ఉండాలంటే న్యాయం చేయమనండి. అన్యాయం చేసి వాళ్ళ ఇరుక్కోవాల్సిన పని అయితే లేదు కదండి. వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలి, చదువుకోవాలి, బాగుండాలి అనుకుంటే మట్టికి వాళ్ళు న్యాయం చేయమనండి. అన్యాయంగా ఎందుకు ఆడు చేస్తుంటే వీళ్ళెందుకు ఊరుకోవాలి? ఆడిని ఒక 100 తన్నైనా ఒరే ఇది అది వద్దు అంటుంది కాబట్టి, అది దానికి నువ్వు దాని మీద నువ్వు అన్ని చెప్పావు కాబట్టి దాంతో ఉండడం నీకు ప్రమాదమే. అది నీ మీద ఇన్ని చెప్పింది కాబట్టి అది నీతో ఉండను అంటుంది కాబట్టి దాని హక్కు దానికి ఉంటుంది. పిల్లలు ఉండను అంటున్నారు, పిల్లలు నీ మీద నువ్వు వద్దు అనుకుంటున్నారంటే నువ్వు అన్ని చేసావు కాబట్టి వద్దు అనుకుంటున్నారా? మా ముందే నువ్వు ఇన్ని నాటకాలు ఆడావు అంటే, మేము లేనప్పుడు మీ నలుగురు ఉన్నప్పుడు ఆ 4 వాళ్ళ మధ్య నువ్వు ఇంకెన్ని చేస్తే పిల్లలు నిన్ను చీ అంటారు, చీ కొడతారు, అది నిన్ను చీ కొడుతుంది అనేసి అడగండి. అడిగేసి ఒక 4 తన్నులు తన్ని మమ్మల్ని ఏదైతే హింసించారో ఆ విధంగా అతన్ని హింసించేసి తన్నేసి అతని చేత మేమైతే ఏదైతే కోరుకున్నామో మా జీవితాన్ని మాకు ఇచ్చేయమనండి. అతని జీవితం అతను పెళ్లి చేసుకుంటాడో, ఎవరినో ఉంచుకుంటాడో, ఎప్పుడో పెళ్లికి ముందు ఉంచుకున్నదా ఆంటీనే తెచ్చుకొని మళ్ళీ పెళ్లి చేసుకొని ఆ దాని పిల్లల్ని పిల్లలుగా చూసుకుంటాడో, లేదా దాంతోనే వేరే పిల్లల్ని కంటాడో, లేదా ఇంకొక దాన్ని వాళ్ళ అక్క అనకాపల్లి దాన్ని తెచ్చేసి చేస్తుందో, మరి వాళ్ళ అమ్మ బాబు మళ్ళీ కండివరం దాన్ని తెచ్చి పెళ్లి చేస్తారో, మరి లేదంటే వాళ్ళ అత్తే మరి ప్రియమైన అల్లుడికి ఎక్స్పోర్ట్లో ఉన్నదాన్ని చేస్తారు, లేదా వేరేగా ఇంకో కూతుర్ని కనేసి పెళ్లి చేస్తుందో. నాకైతే అవన్నీ అనవసరం అండి. అతని జీవితం అతను గడపమని చాలా వాయిస్ మెసేజ్లు పెట్టాను, అవి కూడా ఉన్నాయి నా దగ్గర. మరి ఆ జీవితాన్ని అనుభవించాలి కానీ ఇలా నాశనం చేసే ప్రయత్నాలు అయితే చేయకూడదండి. మా జీవితం మాకు కావాలి, అతని జీవితం అతను ఏం చేసుకుంటాడో మాకు అనవసరం. ఇదేంటి నేను చెప్పదలుచుకున్నాను. మీ అందరి సమక్షంలోనే నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళకు కూడా ఇవన్నీ వీడియోస్ వెళ్తాయి. నేను పంపించకపోయినా వాళ్ళ తాలూకు వాళ్ళు పంపించే వాళ్ళు పంపిస్తారు. మీ అందరి సమక్షంలో ఇదే కోరుకుంటున్నాను. నాలో ఏమైనా, నా కోరికలో ఏమైనా తప్పు ఉంటే చెప్పండి. అది నాకు ₹1 అవసరం లేదండి. నా పిల్లలకి మట్టికి వాళ్ళ హక్కుగా వాళ్ళ జీవితాలు వాళ్ళు పెద్ద అయ్యే వరకు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు వాళ్ళు ఇది ఉండాలి కాబట్టి నేను చెప్తున్నానండి. వాళ్ళకి శుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, వాళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళందరికీ ఉంది, మెయిన్గా అతనికి ఉంది కాబట్టి నేను చెప్తున్నానండి. అది అంతకుమించి మేమేమి ఆస్తులు అతను ఊడ్చేసి అతను నాశనం అయిపోయి నీ రక్తం కూడా పీల్చేసుకొని మేము తాగియాలని మేము అనట్లేదండి. అది అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా. అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలు చేసి పిల్లలకు అనేవాళ్ళే కదా. చదువుకునే వాళ్ళు కూడా చదువుకునే పిల్లలు చూసినా కూడా అర్థమవుతుంది ఇది.
వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధ, వాళ్ళ తల్లి పడే బాధ, వాళ్ళ పిల్లల కోసం ఎలా పడుతున్నారు అనేది తెలుస్తుంది కదా. చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. వివరంగా ఇంతకు మించి చెప్పాల్సిన ఇదైతే లేదు. అందరూ చూసే వాళ్ళకి కొంచెం చదువు, సంస్కారం, బుద్ధి, బుర్ర ఉండే ఉంటారు కదండి. దాంతోనే ఆలోచించండి, ఆ మనసుతోటే ఆలోచించండి, అర్థమవుతుంది అంతా నా మాటలు. సో నేను ఇది అందరి సమక్షంలో అతనికి ఏం కావాలి, ఏం చెయ్యాలి అని చెప్పమంటున్నాను కదా. ప్రతిసారి చెప్పాను, అవన్నీ వేస్టే. ఇలా బయటకు వచ్చి నేను చెప్తున్నాను కాబట్టి ఇంతకు మించి అతను చెయ్యకపోతే ఇంకా అతనికి నమస్కారం ఏంటి, నేనేం చేయలేదు. షేర్ అయితే చేయండి. మనం ఇంతకు మించి మనం అందరం ఇంకేం చేయలేము, అంతే కదండి. అతని చేతుల్లో ఉంది. అతని లైఫ్ అతను మంచిగా చూసుకొని మా లైఫ్ మాకు ఇచ్చేసి అతని లైఫ్ అతను చూసుకుంటాడో, మమ్మల్ని నాశనం చేసే ప్రయత్నంలో అతనే నాశనం అవుతాడో, మమ్మల్ని నాశనం చేసేస్తాడో ఇంకా అతని ఇష్టమండి. ఇదైతే మీ అందరి సమక్షంలో చెప్తున్నా. ఇంకా మీరు కానీ నేను కానీ నా పిల్లలు కానీ చేయాల్సింది ఏమీ లేదు. చేయాల్సిందల్లా నేనైనా షేర్ చేస్తాను, నేనైనా అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు కూడా షేరే చేయండి. అంతకుమించి మనం ఏం చేయలేము ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.